పెను కదలిక అజ్ఞానమనే చీకటి తరిమే అభినవ దీప కలిక జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక 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 అజ్ఞానమనే చీకటి తరిమి అభినవ దీప కలిక అజ్ఞానమనే చీకటి తరిమి అభినవ దీప కలిక అభినవ దీప కలిక జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక ఇంటింటా కరెంటు దీపం వెలిగితేనే సరిపోదు ఇంటింటా కరెంటు దీపం వెలిగితేనే సరిపోదు ప్రతి ఎదలో జ్ఞాన జ్యోతిని ప్రజ్వరిల్లగా చేయాలి ప్రజ్వరిల్లగా చేయాలి జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక విత్తు ఎందుకు మొలుచుచున్నదని చుక్క ఎందుకు వెలుగుచున్నదని ఎందుకనే ఆ ప్రశ్నే మనలను ముందుకు తీసుకుపోవాలి ఎందుకనే ఆ ప్రశ్నే మనలను ముందుకు తీసుకుపోవాలి ముందుకు తీసుకుపోవాలి జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో పెను కదలిక బాలలు అంటే భావి పౌరులని సంబరపడితే సరిపోదు భావి పౌరులకు సైన్సు భావనలు కలిగిస్తేనే ఈ దేశం భావి పౌరులకు సైన్సు భావనలు కలిగిస్తేనే ఈ దేశం కదులును ముందుకు ఈ దేశం ప్రజల కోసం సైన్స్ ప్రగతి కోసం సైన్స్ దేశం కోసం సైన్స్ దేశం భవిత కోసం సైన్స్ ఇదే ప్రజలకు జన విజ్ఞాన వేదిక ఇస్తున్న పిలుపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను స్మరించుకుందాం ప్రజల ప్రగతికి శాస్త్ర సాంకేతికతను అందించిన శాస్త్రవేత్తలను పూజించుకుందాం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు
బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం పణమొట్టిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పణమొట్టిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకో కూర్చోవాలి. మీరు అందరూ చాలా ప్రశాంతంగా కూర్చుంటే నీకు శాస్త్రీయం అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న షో, మ్యాజిక్ లాంటిది ఒక చిన్న కార్యక్రమం మా సైన్స్ ప్రారంభమవుతుంది. అలాగే చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మీలో శాస్త్రీయ ఆలోచనలు అవగాహన కల్పించడం మా జన విజ్ఞాన వేదిక లక్ష్యం. కాబట్టి ఆ కార్యక్రమం క్షణాల్లో స్టార్ట్ అవుతుంది. హలో, అనేక మ్యాజిక్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా ఉన్నాం జన విజ్ఞాన వేదిక తరఫున. ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పిల్లలు జన విజ్ఞాన వేదిక బాబా చైతన్య దాని నుంచి భూమిరావటం చూసారా, ఎట్టొచ్చింది మనకి గ్రామాల్లో చేతపనులు చేసి మూఢనమ్మకాలకి దశ దిశ నేర్పుతున్నటువంటి ఎం దశయ్య గారిని వేదికని ఆదరించి కోరుతున్నాం. అలాగే నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్య, అలాగే జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు శామ్యుల్ గారు మరికొద్ది క్షణాల్లో మన ముందుకు వస్తారు. అలాగే పి సునీల్ గారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ విక్రమసింహపురం యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుందాం. అలాగే దేవినేని సోదయ్య గారు సిండికేట్ బ్యాంక్ మేనేజర్ సౌత్ బాపూర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పి నరసింహారావు గారు సిండికేట్ బ్యాంక్ మేనేజర్ కోవూరు, వారిని కూడా వేదిక మీదకి రావాలని ఆశిస్తున్నాం. భాస్కర్ నాయుడు గారు చైర్మన్ శివాజీ యూత్ ఫౌండేషన్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పవజుల పద్మ గారు ఆశా డైరెక్టర్ నెల్లూరు జిల్లా, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు, ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త, వారిని వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత డాక్టర్ జి సుధాకర్ రెడ్డి గారు మధ్యలో మనతోటి జాయిన్ అవుతారు. డాక్టర్ వేణుగోపాల్ గారు దంతవైద్య నిపుణులు, వీరు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈజూరు సుధాకర్ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బి బాలకోటేశ్వరరావు గారు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యూ నెల్లూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారిని కూడా హాస్పిటల్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం. డాక్టర్ జి కళ్యాణి డెంటల్ హాస్పిటల్లో ఉంటారు, మేడం గారిని రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే ఏ విజయలక్ష్మి మేడం గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. హజరత్ కుమార్ గారు కంటి వైద్య నిపుణులు, వారిని కూడా వేదిక మీదకి రావాలని ఆశిస్తున్నాం. డాక్టర్ కె నందకిషోర్ గారు చర్మ వ్యాధి నిపుణులు, సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. డాక్టర్ పి సురేష్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడిసిన్ కాలేజ్, గవర్నమెంట్ మెడిసిన్ కాలేజ్ నెల్లూరు, వీరిని కూడా వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కె శ్రీనివాసులు గారు, అలాగే ఎం నరసింహారెడ్డి గారు, పి చక్రపాణి గారు కార్యక్రమానికి మధ్యలో జాయిన్ అవుతారు.
సో ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరి పక్షాన అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దశయ్య గారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం. హలో మన మానవ చౌదరి గారు ప్రిన్సిపాల్ గారు మన జూనియర్ కళాశాల సోత్మాపూర్ మానవ చౌదరి గారు వస్తున్నారు, వేదిక మీద ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ వేణు గారు డెంటల్ డాక్టర్. ఇప్పుడు ఒక మ్యాజిక్ చైతన్య మ్యాజిక్ అట్లాంటి ఏదో కుర్చీలు వేస్తున్నాయి కదా, లోపల రండి, బయట నిలబడిపోకండి, లోపల. హలో ఈ పేపర్లో మా మ్యాజిక్ చేసి చూపిస్తాను, ఒకసారి అందరూ తప్పని పెట్టవచ్చిన కోసం. ఇట్లా అనేక మ్యాజిక్ జనరేషన్ తరఫున చేస్తా ఉంటాం. ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ నెక్స్ట్ అయిపోయిందని ఇంకొక మ్యాజిక్ ఐటమ్ చేసి చూపిస్తాం. చేస్తాం సార్, నెక్స్ట్ చేస్తామండి. సరే అయ్యా, మా శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చున్నారు. ఆయన కూడా బాగా గమనించండి, చప్పట్లు కావాలి, కడుపులో ఉండి రావాలి. ఇది బయటికి ఇప్పుడు నోట్లోకి వచ్చింది, గట్టిగా చూడండి. శివలింగం ఇప్పుడు మాట్లాడతారు చైతన్య గారు. ఇది ఏమిది శివలింగం ఎట్టొచ్చింది, అదే కడుపులో నుంచి చెప్పాలి, తెలుసా చెప్పాలి మీకు. నోట్లో అందరూ మిగుతారా? నువ్వు మిగుతారా? ఇంకా ఇది శివలింగం మన సిద్ధి సాయిబాబా ఆయన శివలింగాలు తీస్తూ ఉంటారు. పిల్లలు పుట్టాలని పుట్లు ఈ శివలింగాలు ఇస్తుంటారు. ఆయన ఒట్టి మాసం పిల్లలు పుట్టరు, డాక్టర్ దగ్గర పోతేనే పిల్లలు పుట్టారు. ఈ మ్యాజిక్ కూడా ఇది నోట్లో ఎవరైనా మింగి తీయచ్చు, లేదా మీద కడుపులోకి వెళ్ళిపోద్ది. అందుకని ఎవరు ట్రై చేయొద్దని చెప్పి ఇది చిన్న టెక్నిక్ చేసాము. నీళ్ళు తాగేసి నీళ్ళతో కూడా వెళ్ళిపోద్ది. ఇది నీళ్ళ ద్వారా తీస్తాం. ఇది దీనివల్ల మళ్ళీ నెక్స్ట్ మ్యాజిక్ ప్రోగ్రాం లాస్ట్ ప్రోగ్రాం చేస్తాం. కూర్చున్నాం. వేదికలు అలంకరించిన పెద్దలకు మరియు హాజరైన విద్యార్థులకు మీ ఊరి తరపున దశరథ రామయ్య గారు పిలిచి కొన్ని మంచి మాటలు మీకు చెప్పమని పురమాయించిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, నేను వృత్తిపరంగా ఫొరెన్సిక్ మెడిసిన్ అంటారు. ఇది ఏదైనా నేరం జరిగితే, ఎవరన్నా చనిపోతే, ఎవరైనా చంపబడినా, యాక్సిడెంట్లో చనిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తాం. అంటే తెలుసు కదా, పోస్ట్ మార్టం అంటే తెలుసా ఏంటి? శవ పరీక్ష చేస్తారు కదా, అలాంటివి చేసి ఎలా చనిపోయాడు అనేది నిర్ధారణ చేస్తాం, సైంటిఫిక్గా నిర్ధారణ చేస్తాం. అది కూడా మెడిసిన్లో ఒక భాగం. మామూలుగా డాక్టర్ అంటే ఏమనుకుంటారు మీరు? ఏమైనా రోగాలు వస్తే చూస్తారు, పరీక్షలు చేస్తారు, రోగ నిర్ధారణ చేస్తారు, తర్వాత మందులు ఇస్తారు, తగ్గిస్తారు. అది కాకుండా ఇది ఇంకో సబ్జెక్ట్ అన్నమాట, ఒక స్పెషలైజేషన్. అలాగే నేను కూడా మీలాగే 10వ తరగతి వరకు
ఇలాంటి బడిలోనే చదువుకున్న కోవూరులో జట్టి బలరామరెడ్డి హై స్కూల్ అని ఉండేది. అక్కడ టీఎన్సీ కాలేజ్ కూడా ఉండేది. ఉదయం పూట మాకు 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 1 గంట దాకా మా బడి ఉంటుంది. తర్వాత 1 గంట నుంచి కాలేజ్ బిగినాయి. అలా జరుపుకున్నాను. షిఫ్ట్ సిస్టంలో ఉండేది మాకు. మేము కూడా మీలాగే చాలామంది ఇంజనీర్లు అయ్యారు, అమెరికాకి వెళ్ళారు, డాక్టర్లు అయ్యారు, అమెరికాకి వెళ్ళారు. ఇక్కడే ఊళ్ళోనే ఉండి ప్రాక్టీస్ చేసుకుంటా చాలామంది ఉన్నారు. అందువల్ల గవర్నమెంట్ బడిలో ఎవరైతే ఈ ర్యాంకులు సంపాదిస్తున్నారన్నారు చూడండి బయట, తర్వాత మెడిసిన్లో కానివ్వండి, వీటిల్లో ఏది ఇంజనీరింగ్లో కానివ్వండి, ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వెళ్ళిన పిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళకంటే ఎక్కువ. ఏంది డిఫరెన్స్ ఏంది? మీలో ఉన్న గొప్పతనం ఏంది, వాళ్ళలో ఉన్నది? మీలో ఏంటంటే ఒక పట్టుదల ఉంటుంది. ఇక్కడ అన్ని పరిస్థితులకి, వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ వాటిని ఎదుర్కొని మీరు చదువుకొని పైకి వస్తారు కాబట్టి మీలో కొద్దిగా పోరాడే తత్వం ఎక్కువ ఉంటుంది. ప్రైవేటు వాళ్ళల్లో అది కనపడదు. ఎక్కువ ఉంటుంది, కొందరు ఉంటారు, కొందరు వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంత మీలో ఉన్నంత ప్రతిభ చదువే కాకుండా మిగతా విషయాల్లో కూడా మీకు ఆట ఆడుకునేదానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఓకే, మా పిల్లలు చదివిస్తున్నాం ప్రైవేట్ స్కూల్లో. అక్కడ ఒక బిల్డింగ్ మాత్రం ఉంది, పైకి చుట్టూరు ఏముండదు. 2 అడుగులు వేసామంటే రోడ్డు వస్తుంది. మీకు ఆడుకునేదానికి మంచి స్థలం ఉంది. సారి మన కోట నుంచి బాలకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీద కోరుతున్నాం. అందువల్ల బాగా చదువుకోవాలంటే శారీరక శ్రమ కూడా అవసరం. బాగా ఆడుకోవాలంటే స్కూల్ చుట్టూ మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి. మీరు బాగా ఆడటం నేర్చుకున్నారంటే, బాగా ఆటలు ఆడారంటే దానివల్ల కలిగే లాభాలు ఏందో కొన్ని చెప్తాను. బాగా ఆడుకుంటున్నారంటే మనం తినిందంతా అరగద్దు. ఓకే, తినింది అరిగిన తర్వాత ఒంటికి బాగా పట్టద్దు. ఒంటికి బాగా పట్టిందంటే మెదడు బాగా పనిచేస్తుంది అని అర్థం. శారీరక శ్రమ ఉన్నప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు ఓటమి గెలుపు అనేది ఉంటుంది. అవునండి. పరీక్ష రాసినప్పుడు పాసు ఫెయిల్ అనేది ఉంటుంది. అంతే కదా. బాగా ఆడితే గెలుస్తాం, బాగా చదివితే పాస్ అవుతాం. అంటే బాగా చదివినంత మాత్రాన్ని పాస్ అవ్వాలని ఉందా? అందువల్ల ఏమవుతుంది, ఆట ఆడేటప్పుడు గెలవాలని ఆడతాం. ఎదుట ప్రత్యర్థి గ్రూపుని ఎట్టయినా ఓడించాలా, లేదా ప్రత్యర్థిని ఓడించాలని ఆడతాం. బాగా ఆడతాం గెలిచేదానికి. అలాగే ఎగ్జామ్ కూడా చదువుకునేటప్పుడు బాగా చదవాలా, మంచి మార్కులు రావాలా, బాగా పాస్. ఒకవేళ ఏదన్నా బాగా ఆడలేకపోయాం, ఓడిపోతాం, అవతల గెలుస్తాం. బాగా చదవలేకపోయాం, సక్రంగా రాయలేము, ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం. అంటే ఓడిపోయినంత మాత్రాన నెక్స్ట్ గేమ్లో గెలుద్దాం అనుకుంటారు కదా. నెక్స్ట్ గేమ్ పెట్టండి, మళ్ళీ ఆడి గెలుస్తాం అంటారు, లేదా బాగా ప్రాక్టీస్ చేసి వెళ్తారు. ఆ ఓటమి గెలుపు అనేది స్వీకరించేదానికి రెడీ అవుతారు మీరు. అందువల్ల గెలవాలనుకుంటారు కాబట్టి, పట్టుదల ఉంటుంది కాబట్టి బాగా చదువుతారు. ఆటల వల్ల అది ముఖ్యమైనది ఏంటంటే మీరు నేర్చుకుంటారు ఓటమి గెలుపు అనేది ఏ విధంగా స్వీకరించాలా. ఒకసారి ఓడిపోయామనుకోండి, పట్టుదలతో మళ్ళీ చదువుతాం కదా, మళ్ళీ బాగా ఆడి గెలుస్తాం. అందువల్ల మీకున్న మంచి ఫెసిలిటీ ఏంటంటే మీ స్కూల్ చుట్టూ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇంత పెద్ద గ్రౌండ్ ఈ మధ్యకాలంలో ఏడో చూడలేదు, అసలు ఏ కాలేజీలో చూడలేదు, ఏ స్కూల్లో కూడా చూడలేదు. ఓకే, మీరు బాగా చదువుకొని మీ ఊరు పేరు నిలబెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మన డిఓ గారు కూర్చున్నాం. ఇప్పుడు డాక్టర్ గౌతమరావు గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల చేతుల్లో అనే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన
ఎప్పులూరి దశయ్య గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆర్ బాబు జాకబ్ గారికి, ఈఓ శ్రీ శామ్యూల్ గారికి, జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం మాకు జన విజ్ఞాన వేదిక క్యాలెండర్లో సౌత్ మోపూర్ స్కూల్లో ఒక ప్రోగ్రాం ఫిక్స్డ్గా ఉంటుంది దశయ్య వల్ల. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఫిక్స్ అయిపోయినాం, ఒక రోజు మనం ఖచ్చితంగా జన విజ్ఞాన వేదిక ఇక్కడ కింద కూర్చొని ఈ అబ్బాయి వస్తాడు, ఇంటికి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ నాన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వీటన్నిటినీ గమనిస్తున్న ఒక అతను ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు. బాబు ఏడుస్తూ మెట్లు పూర్తిగా దిగలేకపోతున్నాడు. అడిగి దగ్గరికి వెళ్ళి, ఏం బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే చెప్పాడు, మా నాన్న అక్కడ ఉన్నాడండి, నేను ఇప్పుడు పరీక్ష రాసి వస్తున్నాను, అన్ని పరీక్షలు రాశాను, ప్రతి పరీక్షల్లో కూడా అన్ని మార్కులు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏదో ఒక క్వశ్చన్ మిస్ అవుతూ ఉంది. ఈరోజు ఒక 3 మార్కుల ప్రశ్న నేను మర్చిపోయాను, రాయలేకపోయాను. మా నాన్న ఇప్పుడు నన్ను అడుగుతాడు ఎన్ని క్వశ్చన్ లేదు, 3 మార్కులు రాయని బాధ కనిపిస్తూ ఉంది నాకు. 97 మార్కులు రాశాను, అయినా నాకు ప్రతి దాంట్లో ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. 97 మార్కులు రాసినా నాకంటే మిగతా వాళ్ళు కొంచెం తక్కువే రాసుకుంటారు. కానీ ఆయన మనస్తత్వం 100 రాయలేదే, 100 మార్కులు రాలేదే, 100కి 100కి 100 అనేది ఉంటుంది. దానికి ఏ సమాధానం చెప్పాలి, వాళ్ళని ఎట్లా మార్చాలి అనేది నేను ఆలోచిస్తూ ఏడుస్తున్నానని చెప్తాడు. అంటే నేటి విద్యా వ్యవస్థ, మన చదువులు అట్లా ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే 97 మార్కులు రాసినప్పుడు ఆ సంతోషం లేకుండా పోతుంది. 3 మార్కులు ఎందుకు రాయలేదు, తల్లిదండ్రులు అట్లా ఉన్నారు. ఈ తల్లిదండ్రుల ప్రవర్తన విద్యార్థుల మీద అట్లా ఉంది. కార్పొరేట్ సెటప్ కాలేజెస్ వచ్చినాక ఈ గవర్నమెంట్ స్కూల్లో అంత లేకపోవచ్చు, అయినా మీకు అడుగుతూ ఉంటారు అంటే చదవమని, మంచిగా చదవమని చెప్తారు. కానీ కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాక ఈ వ్యవస్థ అట్లా ఉంది. ఒక రైతు హ్యాపీగా పొలం బాగా పండింది, పొలంలో పంట బాగా వస్తుందని సంతోషంగా తిరుగుతూ ఉంటే ఒక చిన్న గద్ద పిల్ల ఆడ పడి ఉంది, ఎగరలేక పడి ఉంటే ఏం చేస్తాడంటే ఆ రైతు ఆ గద్ద పిల్లని అడుగుతాడు, గద్ద పిల్ల నువ్వు మా ఇంటి దగ్గర నీ అంత పిల్లలు, కోడి పిల్లలు ఉన్నాయి, నువ్వు వచ్చి మా ఇంటి దగ్గర ఉంటావు, మా పిల్లలతో సాక్కుంటానంటే సరే వస్తాను. దాన్ని తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర దాని కోడి పిల్లలతోటి సమానంగా సాగుతూ ఉంటాడు ఆ రైతు. సాగుతూ ఉంటే కొన్ని రోజులకి అది పెద్దదైంది, అయినా కోడి పిల్లలతోటి. సహజంగా గద్ద లక్షణం ఏంటి, ఆకాశంలో ఎగురుతూ ఉండాలి. కానీ ఇది కోడి పిల్లలతో నడుస్తూనే ఉంది, ఎగరట్ల నడుస్తూనే కోడి పిల్లలాగే పెరుగుతుంది, ఇంట్లోనే పెరుగుతూ ఉంది. ఆహారం అది ఇస్తున్నాడు, దానికి పుష్కరమైన ఆహారం ఇస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎలా, కోడి పిల్లలు ఎలా సాగుతున్నారు, గద్ద పిల్లలు కూడా అలానే సాగుతూ ఉన్నారు. అప్పుడు రైతు స్నేహితుడు ఒక అతను జంతు శాస్త్రజ్ఞుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఏమో ఆ గద్ద పిల్లని చూసి ఏమంటాడంటే, గద్ద పిల్ల నువ్వు ఎగరాలి కదా, ఎగరలేకపోతున్నావు ఏంటి అంటే, నాకు అది తెలియదు, నేను కోడి పిల్లలాగే పెరిగాను, వీటితోటే ఉంటాను అని అంటే. అప్పుడు రైతుని అడుగుతాడు ఆ జంతు శాస్త్రజ్ఞుడు, ఏమి అది ఎగిరే లక్షణం ఉంది కదా, ఎందుకు ఎగరలేదు, వీటితోటి ఎందుకు ఉన్నదంటే, అది ఎగురుతులో లేదో నాకైతే తెలియదు, ఎగురుతుందని గద్ద ఎగురుతుందని తెలుసు, కాకపోతే దానికి ఎగిరించాలి, దాన్ని ఎగరేయాలి అనేది నాకు తెలియదు, నేను నా పిల్లల్లాగే కోడి పిల్లలాగే చాక్కుంటున్నాను, దాన్ని అలానే చాకాను, అలానే తిరుగుతున్నాను. అప్పుడు ఆ రైతును అడుగుతాడు నా రిక్వెస్ట్గా, నాకు ఒక అవకాశం ఇవ్వు, దాన్ని తీసుకెళ్ళి ఎగిరించి గద్దల్లో కలుపుతాను అని అంటే, సరే ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకుంటాడు ఆ రైతు ఇవ్వటానికి. దాన్ని ఇస్తే దాన్ని ముందు 2-3 సార్లు ఎగరేస్తాడు. దాన్ని అడిగితే ఎగురుతావంటే నేను ప్రయత్నం చేస్తానంటది. 2-3 సార్లు ఎగరేస్తాను. ఎగరేసినప్పుడు ఏం జరుగుతుంది, అది ఫస్ట్ ఎగరేసినట్టు ఎగురుద్దా, ఎగరలేదు, పడిపోతుంది. 2-3 సార్లు చేస్తాడు, పడిపోతుంది. సరే నాకు ఇచ్చేసి నేను నా ఇంటికి తీసుకెళ్ళి దీన్ని ప్రయత్నం చేసి ఎగిరించి ప్రయత్నం చేస్తానంటే ఒప్పుకుంటాడు. ఇచ్చేసినాక దానికి చెప్తాడు, నీ గుణం ఎగరటం, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కదా, నీ గుణం అది, కాకపోతే ఈటీ పరిసరాల్లో పెరగటం వల్ల ఆ వాతావరణం అలవాటైంది అని చెప్తాను. సరే ప్రయత్నం చేస్తాను, 2-3 సార్లు ఎగరగలిగింది కొంచెం దూరం. అట్లా ఎగురుతూ అలవాటయ్యి గద్దలతో కలిసిపోయి ఎగరటం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గద్ద అంటే ఒక విద్యార్థి లాంటి, మనలాంటి వాడు, విద్యార్థి మీలాంటి వాడు అన్నమాట. విద్యార్థి అంటే నేర్చుకునే తత్వం, దానికి ఎగరగల గుణం ఉంది, కానీ చెప్పేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక అది ఎగరలేకపోయింది. కోడి పిల్లలతోటి తిరగటం. ఇక రెండో విషయం,
దాన్ని పెంచిన ఆ రైతు పాత్రని తల్లిదండ్రుల పాత్రగా పోషించాలి. తల్లిదండ్రులకు ఎంతవరకు తెలుసు వీళ్ళు ఏ స్థాయిలో చదవగలరో, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, వాటిని వెలికి తీసి వాళ్ళు ఏ రంగంలో ఉపయోగపడతారని వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళు అది చెప్పలేకపోయారు ఇక్కడ ఈ గద్దపిల్ల విషయంలో, అంతే కదా, చెప్పలేకపోయారు కూడా అది ఎగరలేకపోయారు. జంతు శాస్త్రజ్ఞ పాత్ర ఎవరు పోషించాలాడా? ఎవరు చెప్పండి? ఉపాధ్యాయులు, మీ టీచర్ల బాధ్యత అన్నమాట. ఎందుకంటే దానికి ఎగరగల గుణం ఉంది కాబట్టి జంతు శాస్త్రంగా ఆయన దాన్ని గమనించి అది చెప్పి, అంటే మీరు నిరంతరం తల్లిదండ్రులు ఇంటి తర్వాత స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం కేటాయించేది స్కూల్లో కాబట్టి ఉపాధ్యాయులుగా ముగ్గురు పాత్ర ఇక్కడ. సో మనం ప్రతి ఒక్కరూ కూడా అందరికీ మొదటి ర్యాంకు రావాలని పోటీ పడితే అందరికీ వస్తుంది, మార్కులు రావచ్చు. చర్మ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నందర్ కిషోర్ గారిని వేదిక నల్లకి వచ్చింది. సరే ఏదైనా చెప్పండి. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వెరీ గుడ్. ఎందుకంటే ఈరోజు నెల్లూరులో డాక్టర్లు అందరూ బెడ్లు ఖాళీ చేసుకొని కూర్చోన్నారు. డెంగ్యూ జ్వరాలు వస్తే ఫీల్ చేయాలని ఈ సీజన్లో, అవునా కదా? ఎల్లో ఫేర్ వెరీ గుడ్. ఇలా ఫీకో ఓరల్ రూట్ వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి. విరేచనాలు, అమీబియాసిస్, కలరా టైప్ ఇటువంటి. అంటే ఫీకో ఓరల్ రూట్ అంటే మనము మల విసర్జన బయట చేస్తాం, రోడ్ల ఉంటాయి, ఇళ్ళ ముందు చేసిన తర్వాత ఆడ పందులో కుక్కలో తిరుగుతాయి, అవి మళ్ళీ ఇళ్ళలోకి పోతే కాంటాక్ట్ వల్ల వచ్చే జబ్బు. చర్మ వ్యాధులు కొన్ని ఉన్నాయి కాంటాక్ట్ వల్ల, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమేంటి, గజ్జి, స్కేబిస్, రింగ్ వామ్, తామర, ఇటువంటివన్నీ కూడా కాంటాక్ట్ వల్ల ప్రత్యక్షంగా మనం తాకడం వల్ల వచ్చేవి. దీనికి మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు సౌత్ మోపూర్ జన విజ్ఞాన వేదిక విద్యార్థులు ఉపాధ్యాయుల తరఫున డిఓ శ్రీ శామ్యూల్ గారిని మరియు బాబు జాకబ్ గారిని, డాక్టర్ బ్రహ్మ ఇచ్చినటువంటి పెద్దలకు, తర్వాత ఈ గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం అనేటువంటిది చాలా వినండి, చెప్పేది వినండి. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరి ఆ బాధ్యతను తీసుకొని మరి ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి ఈ జన విజ్ఞాన వేదిక మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి మా స్కూల్ వేదిక కావటం కూడా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా చేసామని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ ఇంటర్మీడియట్ 10th క్లాసు మరి స్కూల్ విద్యార్థులు అందరూ ఉన్నారు. మరి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని చెప్పి ఇంతకుముందు బాలకోటేశ్వర గారు కూడా చెప్పారు. మరి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలను నమ్ముకొని మరి ఇక్కడికి వచ్చారు. చాలా మంది కూడా కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి ఇక్కడ ఈ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మరి జూనియర్ కళాశాల మీకు మంచి విద్యాబోధన చేస్తుందని చెప్పి నమ్ముతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితేనేమి, మరి 10వ తరగతి విద్యార్థులు అయితేనేమి, మీరు పబ్లిక్ పరీక్షకి మరి ఒక 7 నెలల పబ్లిక్ ఎగ్జామ్స్కి సిద్ధంగా ఉంటారు. 9వ తరగతి వరకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉండవు. 9వ తరగతి వరకు అటెండెన్స్ని బేస్ చేసుకుని మరి వాళ్ళు ప్రమోట్ అవుతూ వస్తారు.
10వ తరగతికి వచ్చిన తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10 తర్వాత ఇక ప్రతి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామే, సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఏ డిగ్రీ చదివినా, జనరల్ డిగ్రీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏ కోర్స్ అయినా సరే తప్పకుండా పబ్లిక్ ఎగ్జాము రాయాల్సిందే. అయితే ఇక్కడ నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. మనకి ఎల్కేజీ యూకేజీ నుండి పేరెంట్స్ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి వాళ్ళ పిల్లల్ని ప్రతిరోజు కూడా చదివించడం, ఇంటి దగ్గర వర్క్ చేయించడం, మరి పొద్దున్నే వాళ్ళని స్కూల్కి పంపించడం, మరి సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఏదో ఒక స్నాక్స్ పెట్టడం, మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళ చేత హోంవర్క్ చేయించడం, మళ్ళీ 7-8 గంటలకి మళ్ళీ బాగా భోజనం పెట్టడం, మళ్ళీ నైట్ పాలు ఇవ్వడం. అసలు బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ లో బాగా తీర్చిదిద్దారు. హలో, టి లక్ష్మి గారు, క్యాన్సర్ హాస్పిటల్ మేనేజ్మెంట్, అట్టే భారతి గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలు అయితే ఆ రకమైనటువంటి ఫాలోఅప్ చేయడం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మా దగ్గర స్కూల్కి వచ్చిన తర్వాత మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 4:45 వరకు మేము ఎక్కువగా ఏదైతే మేము చెప్తున్నామో అదే ఉంటుంది తప్ప ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు పట్టించుకునేటువంటి తల్లిదండ్రుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది పట్టించుకుని వాళ్ళకి ఏదో చేస్తారు, కానీ మేజర్గా ఎక్కువగా పిల్లలు ఫ్యామిలీస్లో వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ టీచర్లు చూసుకుంటారని చెప్పి అనుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, క్లాస్ రూమ్లో ఎవరైతే డల్గా ఉన్నారో లేకపోతే స్లో లెర్నర్స్గా ఉన్నారో వాళ్ళేమి కూడా చింతించాల్సిన అవసరంలా. మనం ఫెయిల్ అవుతామేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేము ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా పెట్టాము, మరి ఇక్కడ రిజల్ట్స్ కూడా తగ్గి ఉంటుంది. తగ్గిందా? ఏం పర్లేదు, 49% కాదు 39 వచ్చినా ఏం భయపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ తగ్గితే అదేం పెద్ద నేరమేం కాదు, ఘోరమేం కాదు. మళ్ళీ చదువుకుని బ్రహ్మాండంగా పాస్ అవ్వచ్చు. లైఫ్లో ఫెయిల్ అవ్వటం కూడా ఒక ముఖ్య విషయమే. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు పోయేది. నేను చెప్పేది ఏమంటే, పుట్టిన దగ్గర నుంచి సెటిల్ అయ్యేంత వరకు చదవాల్సిన అవసరంలా. ప్రతి మనిషి జీవితంలో ఒక టైం అనేది వస్తుంది, ఆ టైంలో చదివితే చాలు. రైట్ టైం. మీ టీచర్లను కానీ లేకపోతే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్లను వీళ్ళందరినీ కూడా అడగండి. వాళ్ళు ఏమన్నా ఎల్కేజీ నుంచి ఒకే పట్టుదలతో చదివారా, లేకపోతే క్లాసులో ఒక 2-3 మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారేమో. అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. చదువు కన్నా నీతి నిజాయితీకి ప్రాధాన్యతని ఇవ్వాలి. ఇక్కడ స్కూల్ నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పటికీ ఒక మంచి పౌరుడిగా బయటికి సమాజంలోకి వెళ్ళాలి. మంచి పౌరసత్వ లక్షణాలు నేర్చుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం, ఈ లక్షణాలన్నీ కూడా తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. సార్ చెప్పారు, సెల్ ఫోన్ మాయలో పడి మనం అన్ని కూడా అశ్లీలమైనటువంటి చూస్తున్నాము. ఏదైనా సరే విజ్ఞానం కోసం దేనైనా అలవర్చుకోవచ్చు, కానీ మరీ దాన్ని శృతిమించేటువంటి పరిస్థితి అయితే చేయకూడదు. అందుకనే నేను మీకు చెప్పేది ఏమంటే, 9వ తరగతి వరకు ఏదో సాదాసీగా చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్తున్నా, నేను మా స్కూల్లో మా క్లాసులో నేను చిట్ట చివరి క్యాండిడేట్నే. 46 మంది మా బ్యాచ్లో ఉంటే 10వ తరగతిలో నేను 41వ క్యాండిడేట్ని. మరి నేను D1 గల. ఏం పర్లేదు. ఇప్పుడు డల్గున్నంత మాత్రాన భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఏదో ఒక టైంలో మైండ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. మన అవసరాలు, మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిసరాలు అన్ని కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఆ నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా ఎప్పుడో ఒకసారి చదువు మీద తిరగబడతాం, ఖచ్చితంగా చదువుతాం, లైఫ్లో సెటిల్ అవుతాం. తల్లిదండ్రులు కూడా గుర్తుంటారు.
మనోడు ఇప్పుడే ఎల్కేజీలోనే యూకేజీలోనే వాడు బ్రహ్మాండంగా సాధించాలని మాత్రం దయచేసి కోరుకోవద్దు. ఇప్పుడు మానసిక స్థాయి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చదువుతాడు, అభివృద్ధి చెందుతాడు. కాకపోతే ఏంటంటే మనం ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశం ఉండాలి, కానీ బలవంతంగా చదువుని వాడి మీద రుద్దేటువంటి పరిస్థితి దయచేసి చేయదు. మరి తను ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జన విజ్ఞాన వేదిక పెద్దలకి ఈ 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. మూఢనమ్మకాలు పాల్గొలుతూ సైన్స్ మీద అలాగే ఆరోగ్యం మీద పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి మొత్తం జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ జన విజ్ఞాన వేదిక. అలాగే జన విజ్ఞాన తరపు నుంచి మేము ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటాము, బ్లడ్ గ్రూపింగ్ చేస్తుంటాము. మీ అందరికి బ్లడ్ గ్రూపింగ్ తెలుసా? మీ గ్రూపులన్నీ తెలుసా? అందరికి చేస్తున్నారా? చేయలేదా? మా సగం మంది చేశారు, సగం మంది చేయలేదు. గ్రూప్ తెలియని వాళ్ళ చేతులు ఎత్తండి, గ్రూపింగ్ చేయిస్తాం. సో మీ అందరూ బ్లడ్ గ్రూపింగ్ తెలుసుకోండి. మేము రక్తదాన ఉద్యమంలో బ్లడ్ డొనేషన్ మూవ్మెంట్లో పనిచేస్తున్నాను. నేను ఈ జిల్లా ప్లస్ చిత్తూరు జిల్లా, కడప జిల్లాలో బ్లడ్ డొనేషన్ మూవ్మెంట్లో పనిచేస్తూ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాను. అలాగే సార్ వాళ్ళు ఇప్పుడు దాకా చెప్పారు, మీకు జీవితంలో ఇప్పుడు ఫెయిల్ అయిపోయినా ఏం మునిగిపోదని ఒక మిత్రుడు తమ్ముడు ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా వచ్చినాడు, జిఆర్ మధుసూదన్ అని. 3 సార్లు అతను కంప్లీట్ గా ఫెయిల్యూర్లో వచ్చాడు. 2 పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్ 2 పోస్టులు ఉన్నాయి. రీసెంట్ గా 10 రోజులు కష్టపడి సాధించాడు అనమాట. సో చివరి మినిట్లో అయినా కష్టపడ్డ ఖచ్చితంగా సాధించిన డిఓ గారు చెప్పారు. అలాగే 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రక్తదానం గురించి మీతో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడి దాని గురించి మీకు ఇబ్బంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేధావులందరూ మొత్తం మాట్లాడాలి కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జన విజ్ఞాన వేదిక సౌత్ పోపూర్ కమిటీకి, జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ప్రసంగం. విభాగపు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఎస్ఐ గారు, వేదికను అలంకరించినటువంటి డిఓ గారు, డిఓ గారికి నేను వచ్చిన తర్వాత నాకు రిజల్ట్స్ కాదు, నాకు ప్రమాణాలే ముఖ్యం అని చెప్పారని చెప్పడమే కాకుండా చేసి చూపించి ఈసారి బాగా పాస్ అవుతుంది 47% తెచ్చుకొని మీరు నాకు తెలిసి ఈసారి కష్టపడి 67% తెచ్చుకుంటారు అనమాట. ఎందుకంటే పాస్ అయిపోతామన్న ధీమాతో బహుశా మీరు పెద్దగా చదివి ఉండరు. అలాంటి సిద్ధాంతాలని చేయడమే కాకుండా ఈ సిస్టమ్ని బాగా డెవలప్ చేసినటువంటి డిఓ గారు. అలాగే చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఇంతమంది డాక్టర్లతో కలిసి నేను ఈ ఉపన్యాసాలు రావడం అనేది నాకు ఇదే ప్రథమం. నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తాం. ఎందుకంటే వీటి గురించి విద్యార్థులకి మా ఉపన్యాసాల కంటే వాళ్ళ ఉపన్యాసాలు ఎక్కువ మంచివని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. నాకు 35 ఏళ్ళ నుంచి ఆయన సార్ పరిచయం. ఆయన నేను ఈ రోజే పరిచయం. 35 ఏళ్ళ కిందట ఆయన రాసిన పుస్తకాలు నేను చదివాను. అప్పటి నుంచి నాకు ఇంతటి మేధావి ఈ నిజానికి మన అదృష్టంగా ఆయన పుట్టాడని చెప్పి నాకు అనిపిస్తుంటుంది. ఒక డాక్టర్ కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే ఆయనకున్న జ్ఞానానికి, తెలివికి, ఆపరేషన్ స్కిల్స్కి, అన్నిటికీ కోట్లు సంపాదించాల్సినటువంటి ఆ వ్యక్తి ఆయన సమయాన్ని అంతా కూడా కోట్లు మిగిలించుకునే మన ఆరోగ్యం వైపు తిప్పి ఆయన చెప్పినటువంటి అసలు ఈ మధ్య స్వైన్ ఫ్లూ అయితే ఒక్కొక్క డాక్టర్లు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు, దాని గురించి అసలు జనాలు ఎలా భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరు జలుబు చేస్తే నాకు కూడా స్వైన్ ఫ్లూ అని చెప్పని భయపడినటువంటి రోజుల్లో ఆ సార్ పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఒక వీడియో చక్కగా పెట్టి ఆ జనాల్లో ఉన్నటువంటి భయాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చాలా చేశారు వాళ్ళు. నిజంగా వాళ్ళు మహనీయులు, చాలా గొప్ప వ్యక్తులు. అలాగే వీళ్ళు ఇంతకుముందు చెప్పిన ఈ డాక్టర్స్ అంతా కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మా వ్యవస్థకు వచ్చినట్లయితే, ఇంటర్మీడియట్కి వచ్చినట్లయితే మీ దగ్గర నుంచి వచ్చే విద్యార్థులు ఇంటర్మీడియట్కి వస్తారు. హై స్కూల్ నుంచే మాకు ఇంటర్మీడియట్కి వస్తారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు మాకు ఫస్ట్ ఇయర్లో చేస్తారు.
10th కూడా 30,000 మంది విద్యార్థులు పాస్ అయితే బయట నుంచి మాకు కొంతమంది విద్యార్థులు రావడం, ఇక్కడ నుంచి కొంతమంది వేరే వేరే గ్రూపులకు వెళ్ళిపోవడంతో కరెక్ట్గా 30,000 బ్యాలెన్స్ అయిపోతుంది సార్ ప్రతి సంవత్సరం. ఇక్కడ 30,000 పాస్ అవుతారు అనమాట మీ 10th క్లాస్ నుంచి 33,000. కానీ మాకు వచ్చినప్పుడు 30,000 ఉంటారు. దాదాపు 7,000 మంది మిగతా కోర్సులకి పాలిటెక్నిక్ ఇక్కడ వెళ్ళిపోయినా కానీ వేరే జిల్లా నుంచి కూడా వచ్చి మనకు విద్యార్థులు ఇక్కడ చేరడం జరుగుతుంది. దీంతో మొదటి సంవత్సరం 2 సంవత్సరం కలిపి 60,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి అతిపెద్ద సంస్థగా ఇంటర్మీడియట్ ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ కళాశాలలు వచ్చేసి 60 ఉన్నట్లయితే మిగిలినటువంటివన్నీ కూడా దాదాపు 140 కళాశాల వరకు ప్రైవేట్ కళాశాలగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ విద్యార్థుల్లో మనం చూసినట్లయితే ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు అనేక రుగ్మతలతో వాళ్ళు డాక్టర్ కావాలని వాళ్ళు చేర్పిస్తుంటే వాళ్ళు పేషెంట్గా మారిపోయి సైకోల్గా మారిపోయి వస్తున్నారు. ఇక్కడ మన దగ్గర విద్యార్థులు ఆ సైకోల్కి ట్రీట్మెంట్ ఇచ్చే ధైర్యమైనటువంటి విద్యార్థులుగా మన విద్యార్థులు తయారయ్యి ఆ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే పరమ వైద్యులుగా మీరు మిగిలిపోతున్నారు. వాళ్ళంతా భయపడిపోతున్నారు. యాక్చువల్గా 72 మంది చనిపోయారంటే ఒక సంవత్సరము ఎంత దారుణమైన అంశం చూడండి. చదవాలా విద్యార్థి చావాలా. ఒక తండ్రి ఏం చెప్పాడు, వాడు నాన్న నేను బర్త్డేకి ఇంటికి వస్తాను, ఇంటికాడ బర్త్డే చేసుకుంటాను అని చెప్పి విజయవాడలో చెప్తే లేదు నువ్వు అక్కడే ఉండాల్సిందే మేము బయలుదేరుతామని చెప్పి ఒక 2 నెలల నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. బర్త్డే రోజు నేను వస్తానంటే నేను బయలుదేరాను నువ్వు అక్కడే ఉండమని చెప్పాను. నేను వెళ్తే ఈ తండ్రి పోయే లోపల ఆ విద్యార్థి శవమై కూర్చున్నాడు. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎంతసేపు వాళ్ళు చదువుల మీదనే దృష్టి సారిస్తున్నారా కానీ విద్యార్థులకు చక్కగా చెప్పారు సార్ మీరు. ఆ విద్యార్థి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటున్నారు, వీటన్నింటి గురించి ఆలోచించకుండా కేవలం చదవాలి, ర్యాంకులు రావాలని చెప్పి మా దగ్గర విద్యార్థులు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు. ఆ పేరెంట్ వచ్చి నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది చెప్పి అడిగాను. నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది, మీ వాళ్ళకి ఎన్నో ర్యాంక్ గురించి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడంలో పర్వాలేదు, కానీ వాడిని బాధించడము, హింసించడము, అవమానించడం అనేది ఎంతవరకు సమంజసము, అమూల్యమైన మన బిడ్డలకి మనం ఇప్పుడు ధైర్యం చెప్పాలి. ఇప్పుడు సార్ చెప్పారు కదా, నేను చెప్తాను సార్ చెప్తుంటే 46 మందిలో లాస్ట్ అంటే హైట్లో అనుకున్నాను. నేను యాక్చువల్గా హైట్లో కాదు మామూలుగా అది స్టాండర్డ్స్లో చెప్పడము ఇంతమంది ముందు చెప్పడం నాకు చాలా తమాషా అనిపించింది. అంటే బస్సు ఏం చెప్పుకుంటారు అనుకున్నానంటే వెనక బస్సును పెట్టాడు నాకేం వినపడలేదు, ఏదో చదువుకున్నానని చెప్తారు అనుకున్నాను. కానీ ఎంత డేర్గా ఆయన యొక్క స్టాండర్డ్స్ గురించి చెప్పి ఉన్నతంగా తక్కువ స్థాయి నుంచి అంటే లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎంత హై స్టాండర్డ్ పోయారని చెప్పి చెప్పడం ఆయన నిజంగా మనకు ఒక మోడల్గా మనం తీసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తుల గురించి జీవితాలు మనం చదవాలి. మన విద్యార్థులంతా కూడా ఎక్కువగా బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. కథల పుస్తకాలు కావచ్చు, పద్యాల పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వాటి గురించి చదవడం నేర్చుకోవాలి, వెలివేయడం చెప్పాలి. మనం నేర్చుకున్న దాన్ని మన తల్లిదండ్రులు చెప్పాలి. ఒకసారి ఒక రోజు ఒక తండ్రి మామూలుగా తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంటే ఒక అన్ని సూటు బూటి అన్నీ వేసాడు, బ్యాగ్ ఎత్తుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, లంచ్ బాక్స్ తీసుకున్నాడు. పోతూ ఉంటే ఆ పాప వచ్చి నాన్న ఆగు అని చెప్పారని ఆ అమ్మాయి హెల్మెట్ తీసుకుపోయిస్తుంది అనమాట. సో ఆ విధంగా విద్యార్థులకు ఆలోచన విధానము, చిన్నపిల్లలకు ఆలోచన విధానము ఎంత బాగుందో మనకి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీలో మానసిక నైపుణ్యం రావాలని అంటే చదవాలి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటివి స్పీచ్లను కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. అది చాలా సింపుల్గా చెప్తారు. ఈ డాక్టర్స్ వీళ్ళు హై స్టాండర్డ్ ఉంటుంది అనుకున్న మామూలుగా, కానీ చాలా విపులంగా చెప్తున్నారు. ఇంకా బ్రహ్మారెడ్డి గారు చెప్పారంటే అరటి పండు వలిచిపెట్టినట్టుగా ఉంటుంది అని చెప్పే మాటలను కూడా ప్రతి మాట కూడా మన హృదయాలు నాటుకునే విధంగా ఉంటుంది. వీళ్ళు ఈ మామూలుగా మనకు వచ్చే జబ్బుల కంటే కూడా మానసికంగా వచ్చే జబ్బులు, తర్వాత మూఢాచారాలు, దెయ్యాలు పడడాలు, నిజానికి ఒకప్పుడు నేను చిన్నప్పుడు అడిగేవాడిని, అమ్మ దెయ్యము ఆడవాళ్ళకి ఎందుకు పట్టుకుంటుందని అడిగితే మా అమ్మ దీన్ని సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏదో చెప్పలేకపోయింది అనమాట. తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది, ఇట్లా ఆడవాళ్ళకి ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి. ఇంతమంది పిల్లలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ బడికి వచ్చినట్టు ఒక ఫీలింగ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న టీచర్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఏమో అక్కినేని అఖిల్ గురించి చెప్తే అందరు నవ్వుతారా, చప్పట్లు కొడతారా? ఓకే, చాలా మంది పిల్లలు అంటే అందరూ చాలా విషయాలు చెప్పారు. ఆరోగ్యం గురించి చెప్పారు, మానసిక ఆరోగ్యం గురించి చెప్పారు, ఫెయిల్ అవ్వడం గురించి చెప్పారు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఓడిపోయినట్టు కాదు అని చెప్పారు. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులుగా మారిన సందర్భాల గురించి కూడా చెప్పారు. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివితే అసలు ఫెయిల్ అనేది ఉండదు. ఇప్పుడు జనరేషను కొత్త నిర్వచనం చెప్తున్నారు. ఫెయిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మానసికంగా ఫెయిల్ అవుతున్నాం తప్ప మనం చదువులో, నాలెడ్జ్లో మీరందరూ మా అందరికంటే చాలా తెలివైన వాళ్ళుగా ఉన్నారు.
మా జనరేషన్ కంటే ఇంకా మా ముందు ఉన్న ఒక జనరేషన్ కన్నా ఈ జనరేషన్ మీరు చాలా తెలివైన పిల్లలు, చాలా తొందరగా చాలా విషయాల్ని మీరు అవగాహన చేసుకుంటున్నారు. చాలా మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు ఇన్ని తెలియదు, ఇప్పుడు మీకు చాలా తెలుసు. దానికి కారణాలు రకరకాలు. ఒకటి టెక్నాలజీ అవ్వచ్చు, సెల్ ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు. కానీ ప్రతిదాన్ని మనము మన యొక్క డెవలప్మెంట్కి మాత్రమే వాడుకోవాలి. అది మన అనారోగ్యానికి కారణంగా మనము వాటిని వాడకూడదు. సెల్ ఫోనే కానీ సెల్ ఫోన్ పట్టుకొని అమ్మ సెల్ ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుతూ కూర్చొని మనం ఆ రోజు పాఠము, ఆ రోజు హోంవర్క్, ఇంటి పని చేయకపోతే ఆ రోజు అది ఏ రోజు పాఠం ఆ రోజు చేయాలంటే ఇంటి దగ్గర సెల్ ఫోను ఎక్కువసేపు చూడకూడదు. 10 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు చూస్తే మీ బుర్ర అంతా దానిలో రోగాలు రావడానికి కారణమైపోతుంది. తొందరగా రోగాలు వచ్చేస్తాయి. 20 ఏళ్ళకి 30 ఏళ్ళకే ముసలోళ్ళలాగా అయిపోతాం. ఇట్లే పెరుగుతాం, స్ట్రైట్ గా పెరగం. టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది తెలుసు కదా మీ అందరికి, కళ్ళు పోతాయి, కళ్ళు పాడైపోతాయి తొందరగా. సో టీవీ చూడకూడదు. అయినా కూడా ఇంటిలో పెద్ద దెయ్యాన్ని, ఇప్పుడు ఇందాక చెప్పారు మనకు ఒక సారు, దెయ్యాన్ని తరిమేసాం. సైకాలజీ తోటి దయ్యం లేదు అనేది నిరూపించాం, సైంటిఫిక్ గా దయ్యాన్ని తరిమేసాం. కానీ ఇంట్లో పెద్ద దెయ్యాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం, అదే టీవీ. అది వాళ్ళందరూ దాంట్లో ఆడే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు. వాళ్ళు అరగంట ఆడినా గంట ఆడినా వాళ్ళకి చాలా మనీ ఇస్తారు, వాళ్ళు ఆడతారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. మీరు గంటల కొద్దీ దాన్ని చూస్తే మీకు ఎవరేమన్నా ఇస్తారా? మీ టైము వేస్ట్ అవుతుంది. సో ఏ రోజు పాఠం ఆ రోజు చదవాలి, ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేస్తే, క్రమశిక్షణగా చేస్తే, ఆటలాడుతూ క్రమశిక్షణగా చేస్తే మన ఆరోగ్యము మన జీవితము రెండు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. ఇదే నా ఇది. అందరూ ఆడపిల్లలు కూడా పరిశుభ్రత పాటించాలి. గోర్లన్నీ పెయింట్ వేసుకొని పెద్ద పెద్ద గోర్లన్నీ పెంచుకొని వాటిలో మట్టి చేర్చుకొని జబ్బులు తెచ్చుకోకూడదు. గోర్లన్నీ కట్ చేసుకొని నీట్ గా చేతులు ఎప్పుడు బాగా పరిశుభ్రంగా కడుక్కొని పనులన్నీ చేసుకోవాలి. ఇదే నా సూచన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సార్ గురించి కూడా ఇప్పటిదాకా అందరూ చెప్పారు. జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులుగా సారు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినారు, ఎందరినో ఇన్స్పైర్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాల్లో ఉండేదే కాదు, జీవితానికి సంబంధించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి చాలా ఇన్స్పిరేషనల్ స్పీచెస్ చాలా ఉన్నాయి. మనం నెట్లో కానీ చూస్తే సారు చాలా ఉన్నాయి. గత సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం కూడా సార్ వచ్చి వారి యొక్క అమూల్యమైన ఉపన్యాసంతో మన విద్యార్థులను అదేవిధంగా గ్రామస్తుల్ని ఉపాధ్యాయులందరినీ ఉత్తేజపరిచారు. ఇప్పుడు వారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ విద్యాలయానికి మన జిల్లా విద్యాశాఖ అధికారి రావడం గొప్ప అదృష్టం. చిన్న స్కూళ్ళకి దొరకరాళ్ళు, కానీ దశ ఎవరిని వదిలే రకం కాదు, ఎంటబడి పట్టుకొచ్చుకుంటాడు ఆయన. అలాగే మన ఆర్ఏఓ గారు, ప్రిన్సిపాల్ గారు, హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ రావడం చాలా సంతోషం. మీకు ఉపయోగపడే కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడికి వచ్చాం. నేను కూడా ఆరోగ్యానికి దగ్గర ఉండేవి చెప్తాను. వీటన్నిటికీ సెంటర్ పాయింట్ ప్రశ్నించడం అనే ఒక మాట గురించే నేను చెప్తా వస్తా. పోయిన సంవత్సరం నెల్లూరు జిల్లాలో డెంగీ జ్వరం వచ్చినప్పుడు, అంటే దోమగుండా వస్తుంది డెంగీ జ్వరం, పగలు కుట్టే దోమలి, మంచి నీళ్ళలో పెరిగే దోమలి, మన ఇళ్లలో గ్లాసులో నీళ్లు పెట్టి మూత పెట్టకుండా కదిలించకుండా ఒక వారం ఉంటే ఇక్కడే పడతాయి దోమలు. బిందెలు తప్పాలలో మంచినీళ్ళు పెట్టి మూతలు పెట్టకపోతే ఇక్కడ కూడా ఈ మంచినీళ్ళ దోమలు పెరుగుతాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు మూత లేకపోయినా అక్కడ కూడా పెరుగుతాయి. మంచినీళ్ళ దోమలు అంటారు, టైగర్ దోమలు అంటారు. ఈ డెంగీ జ్వరం వలన 5 నెలలు నెల్లూరు టౌన్లో సిటీలో ఉన్నటువంటి ఆసుపత్రులు
బస్తాలకి డబ్బులు పోసుకున్నారు. అవునా? మీకు తెలుసు బస్తాలే. నాకు డాక్టర్ చెప్పాడు సంగతి. మీకు దాంట్లో ఉండే రహస్యం చెప్తా. క్వశ్చన్ చేయాలి. అది ఇంతమందికి డెంగీ జ్వరం నిజంగా వచ్చిందా అని ప్రశ్న వేసుకోవాలి మీరు. మనకి వచ్చే జ్వరాలలో అన్ని జ్వరాలలో 100కి 70 జ్వరాలు వైరస్ క్రిమితో వస్తాయి. వైరస్ క్రిమితో వచ్చే జ్వరాలకి మందులు అక్కర్లేదు. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్ర వాడుకుంటే చాలు. లేదా పారాసిటమాల్ మాత్ర కూడా వద్దనుకుంటే మెదలకుండా పడుకొని పైన గుడ్డ కప్పుకొని ఆ గుడ్డ మీద నీళ్లు చల్లితే ఈ నీళ్లు ఆవిరేటప్పుడు శరీరంలో ఉండే ఉష్ణాన్ని లాక్కుంటుంది, జ్వరం తగ్గిపోద్ది. సినిమాల్లో చూపించినట్టు ముఖం మీద గుడ్డేసి నీళ్లు చల్లితే కాదు, ఒళ్ళంతా గుడ్డేయాలి. కేవలం ఫిజికల్ మెథడ్. తడి బట్ట వేస్తే తగ్గిపోయే జ్వరానికి ఎంతలా సీన్ బిల్డప్ చేసినో చూడు మా డాక్టర్లు. 100కి 70 వైరస్ జ్వరాలు. డెంగీ కూడా వైరస్ జ్వరమే. మొత్తం వచ్చే జ్వరాలలో 100లో 1కి డెంగీ జ్వరం ఉంటుంది. డెంగీ జ్వరం వచ్చిన వాళ్ళలో 100లో 1కి ప్రమాదకరమైన డెంగీ ఉంటుంది. అంటే 10,000 మందికి 1కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీళ్ళను కూడా గుర్తుపట్టచ్చు. నోటెమ్మడి కానీ, మూత్రం వెంట కానీ, మలం వెంట కానీ రక్తం పోతూ ఉన్నా, నిస్త్రాణ నీరసం విపరీతంగా వచ్చినా, తెల్లగా పాలిపోయినా, వాంతులు కావడం ఇలాంటి లక్షణాలు ఉన్నా, ఈ లక్షణాలు జ్వరంతో ఉన్నప్పుడు మాత్రమే మీరు డాక్టర్ దగ్గరికి పోతే అది డెంగీనేమో చూస్తారు. జ్వరం వచ్చిన 5 రోజుల పాటు అది ఏ జ్వరమైనా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శివయ్య గారు వేదిక మీద రావాలనుకుంటున్నాను. 5 రోజుల పాటు అది ఏ జ్వరమైనా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 5 రోజులు 6 రోజుల తరువాతనే అది ప్రత్యేకమైన జ్వరం అయితే బయటపడుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఏ జ్వరమైనా ప్లేట్లెట్స్ అనేది తగ్గుతాయి రక్తంలో. ఏ జ్వరమైనా తగ్గుతాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చి ఇది మామూలు వైరస్ జ్వరంలే ఏం కాదు అని చెప్పని అంటాడు డాక్టరు అన్నాడు. నువ్వు ఫీజు ఇచ్చి డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత 100-200 ఖర్చు పెట్టుకున్నాక నీకేం జబ్బులేదులేమ్మా ఇంటికి పోండి అని అంటే ఆ మాత్రం చెప్పించుకోవడానికి 200 ఇవ్వాలని అంటారేమో కదా మీరు. అందుకని మేము పరీక్షలకు పంపిస్తాం. రక్త పరీక్ష చేయించుకుని పోవటం. రక్త పరీక్ష జ్వరం వచ్చిన వాళ్ళకి చేస్తే దాదాపు అందరికీ ప్లేట్లెట్లు తగ్గి ఉంటాయి. అదిగో ప్లేట్లెట్లు తగ్గి చూడు డెంగీ జ్వరం అయ్యి ఉంటుంది అని భయం పెడతాం. ఇక నేను ఆసుపత్రులు బతకడా చేర్చుకుంటాం. గుట్టలు చేస్తాం. ఐసీయూలో పెడతాం. రోజుకి 5,000 వసూలు చేస్తాం. 5 రోజుల లోపల నీకు ఏం కాదని మాకు తెలుసు. మాకు 25,000 కడతాం. నువ్వు ఇంటికి పోతాం. మా బస్తాలు నిండుతాయి. మీ జేబులు ఖాళీ అవుతాయి. ఆలోచించొద్దా? ప్రశ్నించుకోవద్దా? ఎన్ని డెంగీ జ్వరాలేనా అని ప్రశ్నించుకుంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇట్లా మనం ఎన్నైనా ప్రశ్నలు వేసుకోవచ్చు. ఇదివరకు 50 ఏళ్ళ నాడు కాంతి సమయంలో బిడ్డ పుట్టినప్పుడు కొడవలతో పొట్టుకొస్తే తల్లికి బిడ్డకి ధనుర్వాతం వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ధనుర్వాతం రాకుండా ఎలా తగ్గింది ప్రశ్న. ఎలా తగ్గింది ప్రశ్న వేసుకుంటే జవాబు వస్తుంది. ప్రతి చోట ప్రశ్న వేసుకోవడం అవసరం. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి ప్రభుత్వం వారే 7వ నెలలో, 8వ నెలలో, 9వ నెలలో ధనుర్వాతం టీకా సూదులు వేస్తున్నారు. ఉచితంగా వేస్తున్నారు. ఈ టీకా సూదులు వేయించుకునేటట్లయితే తల్లికి బిడ్డకి ధనుర్వాతం రాదు. ఒకవేళ కొని వేయించుకుంటే కూడా 30 రూపాయల కంటే కాదు. ధనుర్వాతం వస్తే జబ్బు వస్తే 100లో 40 మంది చచ్చిపోతారు. బతికిన 60 మంది 6 నెలల్లో మామూలు మనుషులు అవుతారు. ₹1,00,000 ఖర్చు అవుతుంది. రోగం వచ్చినాక వైద్యం చేసుకోవడం మంచిదా, రోగం రాకుండా చేసుకోవడం మంచిదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న. ఇది మన స్లోగన్. ఒకసారి చెప్పండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.
రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం నిన్న. ఇది మన స్లోగన్, మన జన్మకి స్లోగన్. ధనుర్వాతం జబ్బు వస్తే 40 మంది చచ్చిపోతారు, బతికిన వాళ్ళు 6 నెలలకు మామూలు అవుతారు, ₹1,00,000 ఖర్చు అవుతుంది. రాకుండా 3 ఇంజక్షన్లు వేయించుకుంటే కొన్ని వేయించుకుంటే ₹30 అవుతుంది. గవర్నమెంట్ ఉచితంగా వేస్తుంది. 8,000 రోగం రాకుండా చేసుకోవడం మంచిది. ప్రతి చోట కూడా వీటినే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ అమ్మాయి చేతిలో థమ్సప్ అన్న బాటిల్ ఉంది, మంచినీళ్ళు తెచ్చుకుంది, తప్పేం లేదు. నువ్వేనమ్మా నీ సీసాని అడుగుతుంది. నేను మంచినీళ్ళు తెచ్చుకున్నాను, నేనేం తప్పట్లా. ఆ మంచినీళ్ళకి ముందు దాంట్లో ద్రావకం ఉండేది, దాని పేరు థమ్సప్. మన మహేష్ బాబు గారు 8 అంతస్తుల మిద్దెక్కి ఎగురు దుత్తు, ఏం ఆదాయానికి వెంటనే థమ్సప్ చేతుల్లోకి వస్తుంది, గడగడగడ తాగుతాడు. మీరు ఎవరు చెప్పారు ఏదో ప్రయోగాలు చేయగలండి. ఆయన దూకినట్టు నటించినందుకు 4 కోట్లు ఇస్తారు. నువ్వు ఆ సీసా తాగితే, ఇదైతే ₹40 ఈ సీసా, చిన్న సీసా అయితే ₹15, ₹15 కూల్ డ్రింక్ యొక్క ఖరీదు. అది కోకో కోలా కానీ, థమ్సప్ కానీ, పెప్సీ కోలా కానీ. ఈ 2 కంపెనీలు, కోకో కోలా కంపెనీ, పెప్సికో కంపెనీ, 2 అమెరికా కంపెనీలు. ₹15 దాంట్లో ఉండే సరుకు, రూపాయి దాని అసలు సరుకు ఖరీదు. నీకు అమ్మేది ₹15. ₹6 ఒక బాటిల్ మీద ₹6 ప్రచారానికి ఖర్చు పెడతారు. మహేష్ బాబుకి ఇచ్చేది ఆ డబ్బుల్లోంచి. ఇదివరకు చిరంజీవి కూడా ఇట్టే ప్రచారం చేస్తామంటే ఆయన ఇంటికి వెళ్ళి చెప్పాము, నువ్వు పెద్ద మనిషివి, చాలా మంది అభిమానులు నీకున్నారు, నువ్వు ఇట్టాడు దగులుబాజీ దాన్ని అంతా ట్రూత్ ఛాలెంజ్ అని హెలికాప్టర్ దిగి ఛాలెంజ్ చేసినాడు ఆ కాలంలో. ఆయన ఇట్టాడు పని చేస్తావు ఏంటంటే, అయిపోయింది లేని కాంట్రాక్టు, ఇక నేను చేయలేని మాకు మాట ఇచ్చాడు. కాంట్రాక్ట్ అయిపోయింది, చిరంజీవి గారు ప్రచారం చేయడం మానేసినాడు, కొడుకు అప్పు చెప్పినాడు, రామ్ చరణ్ గారికి ఇచ్చాడు. అది రామ్ చరణ్ అయినా డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తాడు, మహేష్ బాబు అయినా డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తాడు. వాళ్ళ మీద మనకి దిక్కుమాల అభిమానం ఉన్నందుకు వాళ్ళు చేసే ప్రతి పనిని మనం ఇమిటేట్ చేస్తాం, మనం అనుకరిస్తాం. ఇందులో ₹8 ఒక్కొక్క బాటిల్ మీద ₹8 మనం తాగే బాటిల్ మీద డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోతా ఉంది. ఒక్క ఏడాదికి ₹15,000 కోట్ల అమెరికా పోతుంది మనం తాగే కూల్ డ్రింకుల వలన. ఈ కూల్ డ్రింకుల్లో యాసిడ్ అనేవి ఉన్నాయి, యాసిడ్స్, ఆమ్లాలు. లెటర్లు కడగడానికి వాడే యాసిడ్ కంటే బలమైన యాసిడ్ కూల్ డ్రింకులో ఉంది. మీ ఇళ్లలో లెటర్లు మరకలుండి క్లీన్ కాకుండా ఉంటే థమ్సప్ పోయండి, కోకో కోలా పోయండి, శుభ్రమవుతాయి. మీ పొట్టలు ఏమన్నా లెటర్లా కూల్ డ్రింక్ పోసి కడగడానికి ఆలోచించండి. ఎవడైనా ఊరికి ఇచ్చినా కూడా తాగకూడదు, వాడి ముఖాన్ని కొట్టండి. నాకు నచ్చదని చెప్పండి అంతే, నచ్చని పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన డిఓ గారు ఇది తగిలిస్తాను వద్దన్నారు కదా, ఆయన నచ్చలేదు. అది ఇట్లాంటి సన్మానాలు నాకు అక్కర్లేదు అన్నాడు. మీ మనసులో అభిమానం ఉంటే అదే నాకు సన్మానం అనుకున్నాడు ఆయన. ఆయన స్టాండ్ అది. నచ్చినప్పుడు ఎందుకు చేయాలి? నచ్చినప్పుడు మీరు ఇతరులు కూల్ డ్రింకులు ఇచ్చిన తాగాల్సిన అవసరం ఏంది? నేను తాగనండి. ఇందులో పురుగు మందులు ఉన్నాయి. భారత ప్రభుత్వం అనుమతించిన దానికంటే 200 రెట్లు ఎక్కువ పురుగు మందుల శాతం ఉంది దాంట్లో. ప్రతి కూల్ డ్రింక్ లో ఉంది. కూల్ డ్రింక్ చెడిపోకుండా 6 నెలలు ఉండాలి అంటే క్రిములను చంపే మందు కలపాలి, దాని పేరు పురుగు మందు. మనం కూల్ డ్రింకుల పేరుతో పురుగు మందు తాగుతున్నాం, తెలియకుండా డబ్బులు ఇచ్చి తాగుతున్నాం, ₹15 ఇచ్చి తాగుతున్నాం. భారత పార్లమెంటులో కూల్ డ్రింకులు ఇలాంటి ప్రమాదకరమైన చెప్పే విషయాన్ని మాలాంటి సంస్థలు తెలియజేసినాక పార్లమెంటులు అమ్మడానికి వీలు లేదని చట్టం చేశారు. పార్లమెంట్లో ఉన్నోళ్ళేనా భారత ప్రజలంటే? మిగతా 120 కోట్ల మంది కదా. దేశంలో అమ్మడానికి వీలు లేదని తీర్మానం చేయండి అంటున్నాను నేను. ఇది పనికి మాలింది, ఆరోగ్యానికి పనికిరాదు. దీని లోపల గ్యాస్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కలిపి ఉంటారు. తాగిన తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ విడిపోయి పొట్ట ఉబ్బుతుంది. ఉబ్బింది కాబట్టి గ్యాస్ ఎట్టకట్టు పోవాలి, కిందకి పోవాలంటే చాలా దూరం ఉంది, అందుకని నోట్లోంచి బయటకు వస్తుంది. గ్యాస్ తాగేది, గ్యాస్ చేపేది. తాగడం ఎందుకు, తేపడం ఎందుకు? ఈ డబ్బు అమెరికాకి వెళ్ళిన 15,000 కోట్లని ఏం చేస్తుంది అమెరికా? ఆయుధాలు చేస్తుంది. ఆయుధాలు దానికి వెనక్కి వస్తాయి, చంపుకోవడానికి వెనక్కి వస్తాయి. ప్రపంచంలో ఎక్కడ పడితే యుద్ధాలు చేయడానికి అమెరికా ఆయుధాలు వాడుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ నెత్తనేసింది, ఇరాక్ నెత్తనేసింది. ఇంకా మిగిలినవి ఏం చేయాలో అర్థం కాక ఎవరు కొంటారా మా ఆయుధాలు కన్సెషన్ రేటుకి ఇస్తామన్నారు. పాకిస్తాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు, సగం రేటు కొనుక్కున్నారు. అక్కడ అమ్మినటువంటి పెద్ద మనుషులు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి వచ్చి మన మన్మోహన్ సింగ్ గారిని అడిగారు, మన పాత ప్రధాని గారిని, మీరు కొంటారా ఆయుధాలని. ఆయన ఏమన్నారంటే నో మేము కొనం, బుద్ధుడు పుట్టిన దేశం మాది, గాంధీ పుట్టిన దేశం, శాంతి కాముకులం మేము అని అన్నాడు ఆయన. అట్లాగా సారు పక్కనే పాకిస్తానుడికి ఇప్పుడు అబ్బు ఇచ్చినా అన్నాడు. వచ్చినాడు అయితే మేము కొంటామన్నాడు. మన శాంతి కాముకులతో పక్కోడు ఆయుధాలు కొనుక్కునేదాకనే. ఇంకా 6 నెలలు అయిన తర్వాత అదే అమ్మినోడు వచ్చి మీ దగ్గర ఆయుధాలు అయిపోయినాయా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? కొట్టుకొని చచ్చారో లేదా అని. ఇట్లాంటి ఎదవాళ్ళ దగ్గర మనం ఆయుధాలు కొనాలన్నా? నా ప్రియమైన దేశభక్తులారా, మిమ్మల్ని మీకు దేశభక్తి ఉంటే కుక్కకోలా తాగొద్దు, పెప్సికోలా తాగొద్దు, మన అమ్మ నాన్నలు తయారు చేసిన చెరుకు రసం తాగండి, టెంకాయ నీళ్ళు తాగండి, నన్నారు తాగండి, షర్బత్తు తాగండి, పాలు తాగండి, మజ్జిగ తాగండి, నిమ్మకాయ నీళ్ళు తాగండి. ఏం తాగుతారు మీరు? కూల్ డ్రింకులు తాగుతారా? నో టు కూల్ డ్రింక్. ఇట్లాంటి చిన్న విషయాలే మీకు మేము నేర్పాలి. డిఓ గారు ఉన్నారు కాబట్టి ఒక మనవి నేను చేస్తున్నా. మనవి, నేను ఉదయం కూడా మన టీచర్లతో మాట్లాడా. వారికి పిల్లల మీద ఎటువంటి ప్రేమ నాకు అర్థమైంది. నేను ఏ స్కూల్కి కాలేజీకి వెళ్ళినా ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లల్ని సన్మానించడానికి ఇష్టపడను. చాలా మంది ఆ పనే చేస్తారు. వెనకున్న నా పిల్లల సంగతి ఏంది? వాళ్ళు నాకు ఇంపార్టెంట్. వెనకబడ్డ పిల్లల్ని వదిలేసి అలానే వదిలేస్తే సమాజానికి బరువు అవుతారు. వాళ్ళని అభివృద్ధి చేసి మెయిన్ స్ట్రీమ్ లో వాళ్ళని పెట్టుకుంటేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. కాబట్టి వెనకబడ్డ పిల్లల్ని ఎలా ఆలోచిస్తున్నారో మన డిఓ గారు, నేను వారికి మనవి ఆ బ్యాక్గ్రౌండ్ లోనే చేస్తున్నా. మనము సిలబస్ ని ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా డిసెంబర్ జనవరి దాకా చెప్పి ఎక్స్ట్రా క్లాసులు పెట్టి ప్రైవేట్ క్లాసులు పెట్టి నానా బీభత్సంగా చదువులు చెప్పినా పరీక్షలు అయిపోయినాక అంతా మర్చిపోతారు. ఇప్పుడు మా డాక్టర్ ఉన్నాడు, మా కోటేశ్వరరావు, మా వేణుగోపాల్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి మెడిసిన్ లో రాసిన పరీక్షలన్నీ మళ్ళీ పెడదాం. ఒక్కడ పాస్ కాడు, నేను కూడా పాస్ కాదు. పరీక్షల కోసం చదివా, పరీక్షలు అయినాక మర్చిపోయినా. మీరంతే, 10th క్లాస్ అయినాక 6 నెలలకి ఈ పరీక్ష మళ్ళా పెడితే ఫెయిల్ అవుతారు. మనం ఇక్కడ పరీక్షల కోసమే చదువు చెప్తున్నాం కాబట్టి పరీక్షలు అయినాక మర్చిపోతున్నాం. కానీ నేను కానీ మా టీచర్లు కానీ మా పెద్దలు కానీ చిన్న వయసు నుంచి 3-4 తరగతుల వయసు నుంచి వాళ్ళ టీచర్లు చెప్పిన కథలు, ఘటనలు, నీతి సూత్రాలు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈరోజు చెప్తారు. నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఏంది కారణం ప్రశ్నించండి. పరీక్షల కోసం మాత్రమే చదివినాం, పరీక్షలతో మర్చిపోతాము. జీవితం కోసం నేర్చుకున్నవి జీవితాంతము గుర్తుంటాయి. అది సూత్రం. అందుకనే టీచర్లు నేను కోరుతున్నా, డిఓ గారు ఎదుర్కొన్నారు కానీ వారి ద్వారా నేను కోరుతున్నా, పీరియడ్ 45 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు పాఠం చెప్పకుండా జీవితానికి పనికొచ్చేవి రోజు కొత్త విషయం చెప్పండి. ఈ పిల్లలకి ఎన్ని మార్కులు ఇచ్చినా నాకు బాధ లేదు. గొప్ప పిల్లలు మన దేశానికి సంపదలంతా. ఈ సంపదలో ఒక్కరు వృధా కావడం కూడా నాకు ఇష్టం లేదు. ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళు ఒక్కరే ఉపయోగపడటం నాకు ఇష్టం లేదు. ఆ ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళందరూ దేశం వదిలిపెట్టిపోతారు నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఈ దేశంలో ఉన్న నా పిల్లలకి లోక జ్ఞానం రావాలి, నా పిల్లలకి విలువలు రావాలి, నా పిల్లలకి నైపుణ్యాలు రావాలి. అట్లాంటి ఒక నైపుణ్యం ఎలా చెప్పొచ్చు అనేది నేను మీకు సూత్రప్రాయంగా చెప్తా. నేనెటో మీ అందరి ఈమెయిల్ ఐడీస్ తీసుకుంటా. ఈ మెటీరియల్ అంతా నేను మీకు షేర్ చేస్తా. 39 రకాల విషయాలు పిల్లలు క్లాస్ రూమ్లో 5 నిమిషాల్లో చెప్పొచ్చు అనేది మా అనుభవము. ఈ మానవ సంబంధాల నైపుణ్యాలకు సంబంధించి ఒక్క నైపుణ్యం మీకు చెప్తా వినండి. ఈ నైపుణ్యం పేరు చిరునవ్వు. మీ అందరి ముఖాలలో ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండాలి అని చెప్పాను కదా. ఇంకా కొంతమంది పెనుమలాగా ముఖాలు పెట్టుకున్నారు. ఎందుకని
మీ ముఖాన జర్నలిస్టులు ఇస్తే పేలాలు తయారైతాయి. ఎప్పుడైనా పెనం ముఖం పెట్టుకున్నవాడికి 40 రకాల రోగాలు వస్తాయి. చిరునవ్వు నవ్వే వాళ్ళకి 40 రకాల రోగాలు రావు. నవ్వు 4 విధాలుగా చేయటన్నారు ఇది వరకు, ముఖ్యంగా ఆడపిల్లలకి. గొప్పది నవ్వు 40 విధాలుగా మేలు, అది తాజా విషయం. చిరునవ్వుతో లాభమైంది, పెనమ్మకం పెట్టుకుంటే నష్టమైంది. ఒక చిన్న సంఘటనతో మీకు చెప్తా. ఇది క్లాస్ రూమ్ లో చెప్పడానికి పనిపించే సంఘటన. ఒక రోజున రైలు ఎక్కా నెల్లూరులో. ఆ కోచ్ సంగతి మర్చిపోండి, అది మన దగ్గరికే రాదులేండి. అట్లా అది కనపడితే మళ్ళీ ఇంట్రెస్ట్ మనకి. మనమే పెద్ద కోచులు, మీకు వాటిని చూసింది ఏంటి. రైల్లో ప్రయాణం చేస్తున్నా, నెల్లూరులో ఎక్కా. నేను తిరుపతి పోవాలి. బాగా రద్దీగా ఉంది రైలు, ఎక్కడానికే సందు లేదు. అలాంటి రైల్లో ఒక అతను సీటుకి అడ్డం తిరిగి కూర్చున్నాడు, 2 సీట్లు ఆక్రమించుకొని. ఎలా ఉంటుంది మనకి, ఒళ్ళు మండదు. ఈ ఎక్కినటువంటి వాళ్ళు ఒకటికి పెనముఖం అంటే బాగా ముఖం అంతా చిరునవ్వు లేకుండా ఉంటాడు. అతను చూసినాడు ఈ అడ్డం తిరిగి కూర్చున్నాడని. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు వినండి. దానికి ఎదురు 2 రూపాయలు ఎవరైపోతుంది. బాబు ఆ బిస్కెట్ల కోసం వచ్చింది, ఇచ్చేసి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ వీళ్ళు ఎవరు తినలే, 2 బిస్కెట్లు వెళ్ళిపో. ఇక మీరు ప్రజెంట్ కదండి, మీ కోచ్ సంగతి ఆలోచించకండి. 2 సీట్లు ఆక్రమించినోడు పక్కకి పెనమోహముడు చూశాడు. జరగా ఇట్లే జరగా అన్నాడు. కూర్చున్నాడు. ఏంది జరిగేది అన్నాడు. నిన్నే జరగమంటలే, జరగను జరగను అన్నాడు. ఎందుకు జరగవు, నీ అబద్ధానికన్నా రైలు కొడక. ఇదే భాష నేను వింటున్నా. నన్ను కొడక అంటవా, నువ్వు నిన్నే అంటే జరగను, ఏ మీకుండా పీక్కుపో అన్నాడు. అంతలా చర్చ జరిగింది. గూడూరు పోయేదాకా నిలబడే ఉన్నాడు, కూర్చునే ఉన్నాడు. ఇట్లే గూడూరులో ఇంకా బ్యాచ్ ఎక్కింది. ఈ పెనమొహముడు దిగిండు. ఈ ఎక్కిన వాళ్ళలో చిరునవ్వు మొహముడు ఒకడు ఉన్నాడు. వాడికి ఈ సీటు మీద కనబడింది. ఈ సీట్ ఎక్కడన్నా సంపాదించుకోవాలని వీడి వైపు చూసి, అన్నా కొంచెం జరుగనా. ఇందాక కూడా ఏమన్నాడు, జరుగా. వీడేమన్నాడు, కొంచెం జరుగనా. వాడు కూర్చున్నాడు, అదే మూడ్లో ఉన్నాడు. పాత మూడు ఇంకా మారలా. జరగను అన్నాడు. ఈ నిలబడ్డాడు. ఏమన్నారా, ఇది వినాలి మీరు జాగ్రత్తగా. ఏమి చెప్తావన్నా జరగనని. నువ్వు ఎంత దూరం నుంచి వస్తున్నావు, నీకు ఎంత కాళ్ళు నొప్పులు ముట్టకపోతే సీటుకి అడ్డం తిరిగి కూర్చుంటావు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు అటు కూర్చోవడమే కరెక్ట్ అని ఊరుకోలే. ఒక 2 ఇంచులు జరిగాను, 2 ఇంచులు. వాడిని మెచ్చుకున్నాడు. నీకు ఎంత కష్టం వచ్చిందో అన్నాడు. నీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కదా అన్నాడు. వాడి తరఫున మాట్లాడినాడు, చిరునవ్వుతో మాట్లాడినాడు. 2 ఇంచులే అన్నాడు. వాడు 2 ఇంచులు జరిగాడు. గూడూరు నుంచి 10 కిలోమీటర్లు పోయే లోపల 6 ఇంచులు అయింది. వెంకటగిరి పోయే లోపల వాడు డబ్బాలోంచి అరటిపళ్ళు డబ్బులు తీసినట్టు చెరుసగా మింగినారు. ఆ తర్వాత వడల్లో తీసినట్టు చెరువుటి మింగినారు. ఆలోచించి పోయే లోపల 2 స్నేహితులైనారు. ఎట్లా సాధ్యమని చెప్పండి. చిరునవ్వు, అభినందన, ఈ మానవ సంబంధాలు లాంటివి. ఇట్లాంటివి మనం నేర్చుకోవాలి. ప్రతి మనిషిని పేరు పెట్టి పలకరించండి. ఎవరిని ఎత్తుగా ఉండేటని బేకోడని, లావుగుండని లడ్డోడని, తెల్లజుట్టోడని, బట్టెత్తని గుండ్రంగా బట్టెత్తి పిలవగాకండి మనుషుల్ని. ప్రతి మనిషికి పేరుంది. ఆ పేరు ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి. శ్రీనివాసులు అనేటోని వెంకటేశ్వరులని పిలిచిన పలకడు, తిరుపతి అని పిలిచిన పలకడు. అన్ని పేర్లు వెంకటేశ్వర స్వామి. వాడి పేరు శ్రీనివాసులని, శ్రీనివాసులనే పిలవాలి. అంత ఇంపార్టెంట్ పేరు. మాకు గురువు ఉండేవాడు నెల్లూరు, ఆయనే రామచంద్రరావు గారని, చచ్చిపోయారు లేడు ఇప్పుడు. ఆయన 50 సంవత్సరాల నుంచి తను చూసిన పేషెంట్లు అందరినీ గుర్తుపెట్టుకున్నాడు. అంత దూరంలో పేషెంట్ ఉంటే రామయ్య ఇట్లా అని పిలుస్తాడు. ఆ రామయ్య గారి దిక్కులు చూస్తూ ఉంటాడు. నన్నా సార్, నన్నా నిన్నే రామయ్య రా, నిన్ను గుర్తుపెట్టుకున్నావు సార్. నిన్ను గుర్తుపెట్టుకునేది ఏంటో, నువ్వు 2001 సంవత్సరం నా దగ్గరికి వచ్చావు, ఉదయం 10 గంటలకు వచ్చావు. నీకు బీపీ ఉంటే మాత్రం రాసించిన ఎలా ఉంది నీకు అని అంటాడు. సచ్చరే గొర్రె పేరు పెట్టి పలకరిస్తూ ఉంటుంది. మా ఊళ్ళో, మా కర్నూలులో రాజకీయ నాయకుడు ఉండేవాడు ఇదివరకు, విజయభాస్కర్ రెడ్డి గారని. నేను పెద్ద మీటింగ్ జరిపాడు ఒకరోజు.
1000 మంది హాజరైనారు. దాంట్లో మీటింగ్కి స్టేజ్ ఎక్కగానే ఏ సుబ్బయ్య ఇట్లా అని పిలిచినాడు. సుబ్బయ్య దిక్కులు చూస్తాడు, రే నిన్నే రా. సుబ్బయ్య వచ్చాడు, చెస్ట్ ఉబ్బిందోడు గారించుడు. ఏం సుబ్బయ్య బాగున్నామని బుద్ధి మీద చేసి ఆ పక్కడ తీసుకెళ్ళి మేము బాగున్నా, మీ నాయన బాగున్నా, కుడిలు ఏం చేస్తున్నారు, ఇంతకంటే ఏం మాట్లాడతారు రాజకీయ నాయకుడు. అంతే ఆ సుబ్బయ్య అనేటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో 200 దొంగోట్లు వేయాలని నిర్ణయం తీసుకున్నాక ఎంత తోడ్పడింది పేరు పెట్టి. అందుకే నా టీచర్లు అడుగుతున్నా, మీ క్లాసులో కాల్ దెమ్ బై నేమ్. మీకు అద్భుతమైన సహచరులుగా మారుతారు, మీ గొప్ప శిష్యులుగా మారుతారు. పేరు పెట్టి పలకరించడం అంత ప్రభావం తీసుకొస్తారు. రే నువ్వు లేరే, ఎవడా నువ్వు, నువ్వు లేరంటే పేరు పెట్టి పలకరించాలి. పేరు అంత ఇంపార్టెంట్ మనుషులకి. ఇవన్నీ క్లాస్ రూమ్లో మనము 5-5 నిమిషాల్లో చెప్తాను సబ్జెక్ట్, పెద్దవి కూడా కాదు. నేను అట్లాంటి చిన్నవే అనుకుని చెప్తాను. క్లాస్ రూమ్లో కొన్ని 100,000 విషయాలు 5 నిమిషాలు. నేను మిగతా 40 నిమిషాలు చెప్పమని 40 నిమిషాలు మీరు సబ్జెక్టే చెప్పుకోండి. ఎటో అది మర్చిపోతారు కదా, ఎటు గుర్తుండదు. మరి దాని మీదనే దృష్టి పెడతా ఉన్నాం సిస్టమ్ మొత్తం. మా ఊళ్ళో మా కలెక్టర్ గారు, మా డిఓ గారు పెద్ద మీటింగ్ పెట్టారు. స్కూల్ తెలిసినప్పుడు హెడ్ మాస్టర్లందరినీ పిలిచి, నేను మామూలుగా ఇట్లా మీటింగ్లకి ఉపన్యాసం ఊళ్ళో దొరుకుతాయి కదా, అందుకే పట్టుకెళ్తాను. ఏమైనా ఈ సంవత్సరం మన జిల్లాలో 100% రాలా. నేను అందుకే మా డిఓ గారికి ఆనందం వెళ్తాను. నాకు వద్దులే నాని 100% అంటే వచ్చేస్తాయి. ఎంత వస్తుంది తెలుదా? మీకు తెలీదు, చుట్టూ చేస్తారు. అట్లాంటి డైరెక్షన్లు పిల్లలకి ఎన్ని మార్కులు వస్తాయి కాదు, వాళ్ళంతటో ఎన్ని సంపాదించుకుని. ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్, సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్. సక్సెస్ అనేది దానికి ఎండ్ లేదు, ఫెయిల్యూర్ ఫైనల్ కాదు. ఈరోజు మార్కులు తగ్గితే కొంపలే మనకు రేపు తెచ్చుకుంటాం. ఫెయిల్యూర్ని చూసి భయపడడం నేర్పించకండి, పోరాటం నేర్పించండి. జీవితం అంటే పోరాటమే, ప్రశ్నించడం పోరాటమే. అది నేర్పిస్తే ఈ పిల్లలకి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయనేది కాదు, ఇన్ని మార్కులు వచ్చినాయి గొప్ప వాళ్ళు అవుతారు, ఇబ్బంది ఏం లేదు. అటువంటి పద్ధతులు ఆ ఎండలో ఉన్న పిల్లలు మీ అందరు మీరు వచ్చేసి కూర్చోండి, నేను చెప్పక్కర్లేదు. రైట్, ఎండలో ఉన్న జరిగిపోయిన అవతలకి. మేము గ్రామం వెళ్ళాం, మహిళలకి మీటింగ్ పెట్టాం. చిన్న విషయాలు ఎట్లా నేర్పించవచ్చో చెప్తున్నా నేను, ఆరోగ్యం మీదనే. మా టీచర్ ఒక ఆయన బొప్పాయి పండు తింటే గర్భం పోదు, ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, ఈ ఉంటుంది, డి ఉంటుంది అని ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆడవాళ్ళందరూ గేయం లేదు. నీకేం తెలుసా? ఏమి తెలుసు నీకు? మగోడివి. ఏ పిల్లలు కనవా? మగోడు కనుక నేను కనలేదు తల్లి అన్నాడు. అదే మీకు ఎడ తెలుస్తుంది, మీ గర్భం పోదని చెప్తున్నా పెద్ద పుడింగిలా వచ్చి అని తిట్టినారు. ఇంత లోపల గామలేసి సరే నేను చెప్తాను, రా తల్లి నువ్వనే చెప్తున్నారు, నన్ను అందరూ తరుక్కుంటున్నారని చెప్పాడు ఆయన. ఆమె వచ్చి ఆయన చెప్పింది ఎందుకు వినండి జాగ్రత్తగా. సారు నాకు 3 ఆడపిల్లలు, మళ్ళా గర్భం వచ్చింది, మళ్ళా ఆడపిల్ల పుడుతుందేం భయం వేసా. ఈ గర్భం పోవాలని మా పొలంలో బొప్పాయి చెట్లు ఉంటే రోజు 4 కాయలు లెక్క తిన్నా, గర్భం పోలే. పోదు, ఎంతలో పిల్ల పుట్టిందో చూడు, 4వ పిల్ల అని చూపించింది. సింపుల్గా చెప్పాలంటే జీవిత అనుభవాల నుంచి చెప్తే అర్థమవుతుంది. విరేచనాలు అయినప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి అని చెప్పాలి. ఏం చెప్తాం మేము? మా పేషెంట్లు ఏం చేస్తారంటే, నువ్వేం సార్ మస్తు చెప్తావు, నీళ్లు తాగేటట్లయితే విరేచనాలు ఎక్కువైతాయి కదా, పైనుంచి నీళ్లు పోయగానే కింద నుంచి మొదలైతాయి కదా, తాగకూడదు అని అంటారు. వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలా? మా పెద్ద సమస్య ఇది, నచ్చ చెప్పడం. ఏ వైద్యం అంటే దిక్కుమాలి చదువుకుంటాం కానీ పుస్తకాల్లో పడి పరీక్షలు అవే ఇస్తారు కానీ రాసేస్తాం కానీ జనానికనే చెప్పాలి. ఇది ఎక్కడ మా పుస్తకాలు రాయాలా? మేమేం చెప్పినామంటే, అమ్మ చెట్లకి నీళ్లు పుష్కలంగా ఉంటే కలకల్లాడుతూ ఉంటాయి కదా, వాళ్ళకి తెలిసినే చెప్పాలి. నీళ్లు తగ్గితే వాడిపోతాయి, అసలు నీళ్లు పోయకపోతే చచ్చిపోతాయి. అవునా కాదా అన్నాం. అవును అన్నారు. జంతువులకి కడుపు నిండా నీళ్లు పట్టిస్తే హుషారుగా ఉంటాయి, నీళ్లు తగ్గితే నీరసపడతాయి, అసలు నీళ్ళు లేకుండా 4 రోజులు పడి చస్తాయి కదా అన్నాం. అవును అన్నారు. మనుషులు కూడా కడుపు నిండా నీళ్లు ఉంటే హుషారుగా ఉంటారు, నీళ్లు తగ్గితే నీరసపడతారు,
అసలు నీళ్ళు ఇవ్వకుండా 4 రోజులు గడిపితే చచ్చిపోతారు. కాబట్టి మనిషికి ఒంటి నిండా నీళ్లు ఉండాలి, మొదటి పాయింట్. అర్థమైందా? ఇట్లా చెప్పాం. తర్వాత మరి విరేచనాలు అయితే నీళ్లు తాపిస్తారని చెప్పాలి. మీ ఇంట్లో ఒక తొట్టి ఉంది, తొట్టికి కింద ఒక తూము ఉంది, అప్పుడప్పుడు తొట్టిని కడగడానికి. ఇది పశువులకు నీళ్లు పెట్టే తొట్టులవి. తొట్టి నిండా నీళ్లు పోసా అంటే కడుపు నిండా నీళ్లు ఉన్నాయని అర్థం. పిల్లవాడు ఒకడు ఆడుకోవడానికి వెళ్ళి ఈ కింద తూముకి పెట్టిన గుడ్డ వెలిగి వీకాడు. అప్పుడు తొట్టికి విరేచనాలు మొదలైనవి, పోతున్నాయి నీళ్లు. ఇప్పుడు తొట్టి నిండా నీళ్లు ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఏం చేయాలి? గుడ్డ పిల్లకి మళ్ళీ అడ్డం పెట్టి పైన నీళ్ళు పోయారు. వెరీ గుడ్. ఏమి తెలివేమితి పిల్లలు పిడుగులే, బాంబులు లాంటి పిల్లలు మీరు. మా కర్నూలు జిల్లాలో బాంబులు ఉన్నాయి, మీరు దాన్ని చూపిస్తా. బాంబులు లాంటి వాడు కరెక్ట్ చెప్పిన. తొట్టి కంటే గుడ్డ పిల్లకి అడ్డం పెట్టినా కానీ మనిషి ముట్టికి అడ్డం పెట్టారు. ఇక్కడ గుడ్డ పిల్లకి పెట్టడానికి లేదు కాబట్టి పైనుంచి నీళ్లు పోస్తూ ఉండాలా, అది ఆన్సర్. ఇట్లాంటి వాటిని ఇలా ఈ విధంగా చెప్తేనే అర్థమైంది, లేకపోతే అర్థం కావు. అలా మూఢనమ్మకాలైన, ఆరోగ్యం గురించి అయినా, ఆరోగ్య అలవాట్ల గురించి అయినా అన్నీ కూడా ప్రశ్న వేసుకోవడం, జవాబు చెప్పుకోవడం, ప్రశ్న వేసుకోవడం, జవాబు చెప్పుకోవడం. ఎటువంటి జెండర్ అనే అతను 200 ఏళ్ళనాడు స్మాల్ పాక్స్ మసూచి రోగానికి టీకా కనిపెట్టినాడు. తన కొడుకు మీదనే వ్యాక్సిన్ ప్రయోగం చేసి ఈ జబ్బు రాదని నిరూపించాడు. అప్పుడు మన దేశంలో కూడా మసూచి రోగం విపరీతంగా చచ్చేవాళ్ళు. ఇక్కడ జనానికి మసూచి టీకా ఎక్కించాలి, ఏం చేయాలా? ఈ టీకాని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రావాలి. అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు, కరెంటు కూడా లేదు. ఏం చేసినాడంటే ఆయన తెలివింటేదే, సైంటిస్టులు అంటే అట్టటోళ్ళే, ఒక 20 మంది కుర్రోళ్ళు ఎక్కించుకున్నాడు. ఒకటికి టీకా వేశాడు, బొబ్బలు వచ్చినాయి. బొబ్బలోంచి రసి తీశాడు 10వ రోజున, 2వడికి ఎక్కించాడు, ఇంకా 10 రోజులు. వాళ్ళ నుంచి తీసి 3వడికి ఎక్కించాడు, ఇంకా 10 రోజులు. 2 నెలలు పట్టింది వాడు ఇక్కడికి వచ్చాక. 6గురికి రసిని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ చివరి వాడికి వచ్చిన రసిని ఇండియాలో ఉండే పిల్లలకి ఎక్కించాడు. వీళ్ళకి రోగం రాకుండా చేశాడు. అట్లా రోగాన్ని ఇండియాలో జయించడానికి ఆయన తోడ్పడ్డాడు. చరిత్రలో ఉంది ఇది. ఇట్లాంటి తెలివిగల వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. నేనేమంటానంటే ఇట్లాంటి కథలని పిల్లలకి 5 నిమిషాల్లో చెప్పండి, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. థామస్ ఆల్వా ఎడిసన్ కథ చెప్పండి. మనం పిల్లలు ఒక 4 అక్షరాలు బోర్డు మీద రాసి చదవలేకపోతేనే వెనకబడ్డాడు, మా పిల్లలు వెనకబడ్డారని గోలు చేస్తాం. థామస్ ఆల్వా ఎడిసన్కి చెవుడు, అతనికి డిస్లెక్సియా అనే రోగం ఉంది. ఈ రోగం ఉన్న వాడికి బోర్డు మీద ఏం రాసినా గంతులు వేసినట్టు కనపడతాయి, అర్థమే కాదు వాడికి. 8వ తరగతి దాకా అతనికి చదువు చెప్పి టీచర్లకి చదువు చెప్పలేమో శాత కాదని చేతులు ఎత్తేస్తే వాళ్ళ అమ్మ చదువు చెప్పుకుందాడికి. అతని పేరుతో నమోదై ఉన్నన్ని పేటెంట్లు, విద్యుత్ బల్బు, గ్రామఫోన్ ఇట్లాంటివి ఇన్ని కనిపించాడు. 1400 కనిపించాడు. ఇంతవరకు అతని పేరుతో నమోదైన ఎవరి పేరుతో రాయాల? థామస్ ఆల్వా ఎడిసన్ గొప్పవాడు కావడానికి స్కూల్లో 8వ తరగతులు మానేయడం ఏమడ్డమైంది? ఇట్లాంటి స్ఫూర్తిదాయకమైన కథలు. మేరీ క్యూరీ ఆడమనిషి 2 సార్లు డబల్ నోబెల్ ప్రైజ్ సంపాదించింది. ఒకసారి కెమిస్ట్రీలో, ఒకసారి ఫిజిక్స్ లో. క్యాన్సర్లు జయించడానికి కావాల్సిన రేడియం కనిపెట్టింది ఆమె. చివరికి రేడియంకే బలి అయిపోయింది. ఆమె ఇంట్లో కూతురు నోబెల్ ప్రైజ్, అల్లుడు నోబెల్ ప్రైజ్, ఆ భర్త నోబెల్ ప్రైజ్, 6 నోబెల్ ప్రైజ్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఫ్రెంచ్ శాస్త్రవేత్త. స్ఫూర్తిదాయకమైన కథలు. ఇట్లాంటి కథలు మనం క్లాస్ రూమ్లో చెప్పచ్చు. మీరేం కష్టపడక్కర్లేదు ఉపాధ్యాయ మిత్రులారా. మీ అందరి చేతుల్లో దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇట్లాంటి అందరి దగ్గర ఉన్నాయి. ఒక్కసారి దీని ముఖం మీద గూగుల్ అని కొట్టండి. గూగుల్ అమ్మ మహాతల్లి, గూగుల్ అమ్మని మేరీ క్యూరీని అడగండి, జీవితం అంతా చెప్పేస్తుంది. ఒక్కసారి 5 నిమిషాలు చూసుకోండి, పిల్లలకి వచ్చి చెప్పండి. పిల్లలకి కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ అద్భుతంగా వాడుకునేది ఎలా మీరు చెప్పండి. పనికిమాలిన పనులకు పనికి వస్తుంది ఈ ఫోను, మంచి పనులు వాడుకునేది చెప్పండి. యూ రైజ్ ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా గూగుల్ని అడగండి, నీకు ఆన్సర్ చెప్తుంది. ఏమడిగితే దానికి ఆన్సర్ చెప్తుంది. అటువంటి సౌకర్యం ఈరోజు ఈ తరం పిల్లలకు వచ్చింది. పిల్లలు దానికి అట్లా వాడరు, చెత్త పిల్లలు కాడుతారు. ఫేస్బుక్ అని ఎప్పుడు నీ ముఖం నువ్వే చూసుకుంటే ఏమర్థమంటది? ఫేస్బుక్ ముఖపత్రం అంట తెలుగులో.
వాట్సప్, అందులో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్లు, ఇయే సగము. వంకాయ కూర, ఏం కూర వండినారు, ఏం కూర వండి నీకెందుకంటే నీకు పెడతారా, ఇవన్నీ దీంట్లో మాట్లాడుకోండి. పనికి మాలి అన్ని పనికొచ్చే పోస్టింగ్లు అద్భుతమైన దీంట్లో వస్తాయి. టీచర్లు వీళ్ళకి ఇది వాడుకునేది ఎట్లా నేర్పించండి. ఒక టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ వస్తే వాడుకోవడం చేత అయితే నెంబర్ 1 అవుతారు, వాడుకోవడం చేత కాకపోతే నెంబర్ 0 అవుతారు. మన చేతుల్లో నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. అందుకని టెక్నాలజీని సరిగా వాడుకునేది ఎట్లనేది కూడా మనమే నేర్పించాలి. అందువల్ల ఏ విషయమైనా పిల్లల్ని ప్రశ్నించండి. కాంట్రవర్షియల్ విషయంలో ప్రశ్నిస్తాం, అనుమతించండి. గుర్ర పందాలు గవర్నమెంట్ దగ్గరుండి ఆడిస్తుంది, కోడి పందాలు ఆడితే జైల్లో పెడుతుంది. ఎందుకని అడగండి. కోడి పందాలు కూడా పందెమే కదా, మరి అక్కడ ఆడుకుని ఇక్కడ ఎందుకు ఆడుకుని? ఇలాంటి క్వశ్చన్స్, సున్నితమైన క్వశ్చన్స్ పరిపాలించే వాళ్ళకి వేయాలి. ఒక మంత్రి గారి కుమారుడు హైదరాబాద్ నడి రోడ్లో 11 గంటలప్పుడు ఉదయం ఒక అమ్మాయిని చేపట్టుకుని కారులోకి లాగితే కేసే లేదు. ఎందుకు లేదు అడగాలి. అదే ఒక అమ్మాయిని ఈ సౌత్ మోపూర్లో ఒక అబ్బాయి చేపట్టుకుని లాగితే కేసు అవుతుందా కాదా అడగాల. ఒక స్వాములారి బెడ్రూమ్ లో 6 హత్యలు జరిగినాయి ఒకరోజు, 6 హత్యలు డబ్బుల కోసం, కేసే నమోదు కాలే. మా కోసం రాసుకుంటున్న రాజ్యాంగం ఇది, అందరికీ దాంట్లో భాగస్వామ్యం ఉంది. అలా అడగడం అంటే అడగడం చేత కాకపోతే నష్టపోతాం. నేను ఒక ఆఫీస్కి వెళ్ళా ఒకసారి, కలెక్టర్ ఆఫీస్కి. నాకు ఫైల్ అక్కడ ఉండి గుమస్తా దాన్ని పరిష్కరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నా, కుర్చీ కూడా లేదు ఎదురుగా. నేను డాక్టర్ని నేను చెప్పాల, నా ఫైల్ నీ దగ్గరికి వచ్చిందన్న. ఆయన నా ముఖంలో కూడా చూడు, రాయా ఎక్కడో ఆకాశంలో చూస్తూ రాయా అన్నాడు. వచ్చిందండి అన్నారు. ఒక్క రిక్వెస్ట్ ముగిస్తా, ఒక్క నిమిషమే అయిపోయింది. ఇట్లాంటి కార్యక్రమాలు మేము పిల్లలు ఆలోచింపజేయడానికి పనికొచ్చే కార్యక్రమాలు మన జిల్లాలో వివిధ చోట్ల ఏర్పాటు చేయడానికి తమరు మాకు పర్మిషన్ ఉంది. మీ ఇద్దరు పర్మిషన్ మాకు ఇస్తే మా చేతనైనా కూడా మేము ఇస్తాం. కావాలి చాలా మంది ఉపన్యాసకులు ఉన్న ఒక ఛాన్స్ రాదు మాట్లాడడానికి. ఇటు వాళ్ళందరూ గొప్ప ఉపన్యాసకులు, 1-2 గంటలు మాట్లాడగలరు. వెనకున్న మహిళా మన చిన్నోళ్ళు కాదు, పెద్దనూళ్ళు ఉన్నాయి. నేను వాళ్ళ సమయం అంతా నేను దిగమిస్తున్నా కానీ ఈ అవకాశం తమ ద్వారా మేము తీసుకొని పిల్లలకి స్ఫూర్తిదాయకమైనవి మంచి విషయాలు చెప్పడం ప్రయత్నం చేస్తాం. అట్లే మీరు ఎప్పుడైనా ఉపాధ్యాయులతో శిక్షణ లెవెల్లో పెట్టుకునేటప్పుడు 5 మినిట్స్లో ఏమేమి చెప్పడానికి వీలేదు. 1 గంట సమయం ఇస్తే మేము కొంత మెటీరియల్ అందించగలం. మీకు కూడా మీ ఆఫీస్కి మేము మెటీరియల్ పంపిస్తాం. మీరు కూడా అవకాశంలో సర్క్యులేట్ చేయండి. తమరు చాలా బిజీగా ఉన్నారు, మీరు ఇక్కడికి రావడమే మాకు గొప్ప. మీరు మీ కార్యక్రమాలు కంటిన్యూ చేయండి సార్. మీరు ప్లీజ్ గో హెడ్, ప్లీజ్ గో హెడ్. ఇంకొక 5 నిమిషాల్లో ముగిద్దాం. ఏం చెప్తున్నా? కలెక్టర్ ఆఫీస్ ఏం గుర్తుంది తల్లి మీకు? మీరు మామూలు కాదు మీరు. ఎస్, కలెక్టర్ ఆఫీసులో గుమస్తా. నా ఫైల్ ఉందా అని అడిగితే లేదన్నాడు. నీ దగ్గరికే వచ్చింది నాయన అన్న. రాలేదంటున్నాను కదా అని గుడ్లో చూశాడు. వాడు ముడ్డు కింద పెట్టుకొని కూర్చున్నాడు. నాకు కనపడతాను ఉంది. నీకు జీతం ఎంత అని అడిగారు. నా జీతంతో నీకేం పని అన్నాడు. ఊరికే తెలుసుకుందామని అడిగినాడు. నాయన అంత కోపడుతుందన్నా. 20,000 అన్నాడు. నీకు జీతం ఎవరిస్తారన్నా? కలెక్టర్ ఇస్తాడు అని అన్నాడు. కలెక్టర్కి జీతం ఎవరిస్తారు అన్నా? ఎవరిస్తారు కలెక్టర్కి? గవర్నమెంట్. వెరీ గుడ్. గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి? మనం ఎప్పుడు ఇచ్చినాం? పన్నులు కట్టి ఇచ్చినాం. ఆ అమ్మాయి జడకేసుకున్న దిబ్బనికి పన్ను కట్టింది. ఈ అమ్మాయి చేతిలో జామెట్రీ బాక్స్కి పన్ను కట్టింది. ఈ పిల్ల చేతిలో సీసాకి పన్ను కట్టింది. నీ చెవులు లోలాకలకి పన్ను కట్టినాం. ఈ మైకుకి పన్ను కట్టినాం. ఈ గుడ్డకి, ఈ కాగితాలకి అన్నిటికీ పన్ను కట్టినాం. మనం కట్టిన పన్నులన్నీ గవర్నమెంట్ వసూలు చేసుకుని దాంట్లోంచి వీళ్ళకి జీతాలు ఇస్తే వీళ్ళు మన కోసం పనిచేయాలి. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? మనతో బొప్పరిచ్చి మాట్లాడుతున్నారు. నేను అన్నా, నీకు ఇచ్చిన జీతంలో ఒక 5 పైసలు నా డబ్బులు ఉందన్న. 5 పైసలు ఉంటే ఇంతలో మాట్లాడుతావానే.
నేను అందరినీ పిలుచుకురాలా, బతికిపోయినా నువ్వు అని చెప్పాను. 5 పైసలు అందరినీ పిలుచుకొస్తే నువ్వు ఎక్కడే చచ్చిపోతావు. నా 5 పైసలు సరిగా సమాధానం చెప్తే మిగతా నీ దగ్గర రాకుండా ఆపుతానే అన్నా. ఎవడాడు ఆగా పని చేతగా వాడికి ఉద్యోగం ఇస్తే మా పని చేయాల్సిన వాడు బొప్పరించి మాట్లాడతాడా, తలబిరుసుగా మాట్లాడతాడా? ఒక్కరోజు కానీ మనందరం తీర్మానించుకొని ఈ దేశం మాది, మాకు జవాబు ఇవ్వాలి, మీరు మా సేవకులు, మేము యజమానులమి అనే భావం మనకు కలిగితే అయిపోయింది స్టోరీ. ఇంక ఇబ్బంది ఏం లేదు. ఆ జ్ఞానం మనకు వచ్చేదాకా మనం ప్రయత్నం చేయాలి. అందుకనే ప్రశ్నించడం ద్వారా ఇది స్టార్ట్ కావాలి. ఈ ప్రశ్నకి సంబంధించి 2-3 సంఘటనలు చెప్పి వదిలేస్తా. మన ఘనత వహించిన మన ప్రధాని గారు ఎవరైనా పేరు మోడీ సాబ్. ఆయన ఒకరోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, పూర్వకాలంలోనే భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది కాబట్టి వినాయకుడి మెడ నరికి ఏనుగు తలకాయను తగిలించగలిగినారు మన వాళ్ళు అన్నాడు. ప్రశ్నించుద్దా దీన్ని? ఏనుగు తలకాయను మనిషికి తగిలించడం కుదురుద్దా కుదరదా? మరి మీకు తెలిసిన విషయం ప్రధానమంత్రికి తెలియకుండా పోయింది ఏంది? మరి ఆయన ప్రధానమంత్రిని ఎందుకు చేసిన మనం ఇంత తెలియనుండి అనే క్వశ్చన్ మనం వేసుకోవద్దా? ఇంకొక రోజు సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడుతున్నాడు. పూర్వకాలంలో మన దగ్గర విమానాలు ఉన్నాయి, ఆ విమానాలు ముందుకి పోతాయి, వెనక్కి పోతాయి, ఇటుపక్కకి పోతాయి, అటుపక్కకి పోతాయి, సర్రలు పైకి లేస్తాయి. పోతూ ఉన్న విమానం శత్రువు కనపడకుండా ఉండడానికి విమానం మీదకి ఒక పసురు పూస్తే కనపడకుండా పోతుందని రాశాడు. పోయే విమానం మీదకి ఎక్కి పసురెట్ట పోయాలా? 800 కిలోమీటర్ల వేగంతో విమానం మీదకి ఎక్కి పసురు పుచ్చురాడు ఉంటావా? నువ్వు కింద పడవా? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళందరూ ఇప్పుడు పరిపాలిస్తున్నారు. నిన్ననే ఒకడు మాట్లాడినాడు, భారతదేశంలో ముస్లింలు పెరిగినారు కాబట్టి రేపులు పెరిగినాయి అని రాశాడు. వాడు ఒక ఎంపీ చెప్పుతో కొట్టాలి కొడుకుల్ని అట్టిట్టుగా. ముస్లింలు పెరిగినందుకు రేపులు పెరిగినాయా? అక్కడ కాశ్మీర్లో గుళ్ళో పెట్టి ఒక అమ్మాయిని 7 రోజులు ఆగం చేస్తారు లేదా ముస్లింలా? మొత్తం హిందువులే కదా. రేపులు చేయడానికి హిందూ ఏంది ముస్లిం ఏంది? తప్పున్నా కొడుకులు ఎక్కడా రేపులు చేస్తారు. ఇది కదా మాట్లాడాలా? ఒక ఎంపీ మాట్లాడతాడు సిగ్గు లేకుండా. మనం ప్రశ్నించాలా లేదా? ఆయన ఎంపీ గారు దొరుకుతుందమ్మా. సాక్షి మహారాజు అని ఒక ఎంపీ నలుగురిని కనమండు, ఇద్దరిని పెంచడానికే సత్తున్నాం. నలుగురిని కనమండు ఆడు పెరుగుతాడన్నా, నలుగురిని కంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడానికి కారణం ఏంటంటే పురుష దుస్తులు వేస్తున్నారు కాబట్టి అని ఒకడు అంటాడు. మనం ప్రశ్నించొద్దా? మరి ముసలి వాళ్ళు ఏం దుస్తులు వేస్తున్నారు కాబట్టి అత్యాచారం చేస్తున్నారు? పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న ఏం దుస్తులు వేస్తున్నారు కాబట్టి సమాధానం చెప్పరా భక్తులు అని అడుగుతున్నారు. డాక్టర్ గారు మాట్లాడుతుందిగా చెప్తున్నాం. వచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా నమస్కారాలు. నేను నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ నుండి వచ్చాను. మీలో ఎంతమంది క్యాన్సర్ హాస్పిటల్ ఉందని తెలుసో లేదో నాకు తెలియదు. నెల్లూరులో ఈ క్యాన్సర్ గురించి చాలామందికి అవగాహన లేదని నేను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అవగాహన కోసం ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మాకు వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా 3-4 స్టేజీల్లో వస్తున్నారు. వారందరూ కూడా చనిపోవడం ఖాయం. సో ఇప్పుడు ఎందువల్ల చనిపోయారు ఎవరన్నా అంటే, ఇంతకుముందు గుండె జబ్బుతో చనిపోయారు, లేకపోతే ఇంకో జబ్బుతో చనిపోయారు అనేవాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా క్యాన్సర్తో చనిపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం, అవునా కదా? సో క్యాన్సర్ గురించి మీలో ఎవరికన్నా ఏమన్నా తెలుసని నేను అనుకోను. ఎందుకంటే తెలుసుకోవాలని కూడా ఎవరు ప్రయత్నించడం లేదు. అది మాత్రం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము చెప్తామంటే పల్లెటూర్లకు వెళ్ళి ఎవరు రావటం లేదు అసలు. అందుకని కాలేజ్ స్టూడెంట్స్కి మీలాంటి వాళ్ళకి చెప్తే మీరన్నా వెళ్ళి మీ తల్లిదండ్రులకి చెప్తారేమో అని ఆశ. అంతే. మాకు చెప్తారా లేదా మీ పక్క వాళ్ళకి అందుకని మెయిన్గా మేము అందరినీ అడుగుతున్నాము, కాలేజీల్లో అవేర్నెస్ కండక్ట్ చేయమని అడుగుతున్నాము. సో దట్ అట్లీస్ట్ మీకన్నా చెప్తే మీ ఫ్యూచర్, మీ ఇదంతా కూడా మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరి ఆరోగ్యం వారి చేతిలో ఉందనే మెయిన్ ఇది. సో అది చాలా మంచి పదాలు.
సో మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, మీ ఫ్యామిలీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, అవునా కదా? మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. అందుకని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది, కానీ కొన్ని చెప్తాను. ముఖ్యంగా చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువగా మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా ఇప్పుడు కలుషితమే. మనం తాగే నీరు కూడా కలుషితమే, మనం పీల్చే గాలి కూడా కలుషితమే, అవునా కాదా? సో ముఖ్యంగా ఆహార పదార్థాలు, జీవన శైలి మారిపోయింది. అందరూ ఉద్యోగస్తులు అయిపోతున్నారు. సులభంగా ఏది దొరికితే అది కొని తినేస్తున్నారు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. కూల్ డ్రింక్స్ గురించి సార్ చాలా చక్కగా చెప్పారు, అది కూడా మేము ఎప్పుడు చెప్తుంటాము. ఎన్నెన్నో కంపెనీలు మీకు అడ్వర్టైజ్మెంట్లు చూపెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటే మీరందరూ కూడా అవన్నీ తిని మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. 10 ఏళ్లకే మేము క్యాన్సర్లు చూస్తున్నాం. పేగుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది 10 ఏళ్లకే? పేగుల క్యాన్సర్ అంత ఎక్కువగా, దొడ్డికెళ్ళే పేగు క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్లు 10-15 ఏళ్ల పిల్లల్లో చూస్తున్నాం. వాళ్ళకి జీవితం అయిపోయింది, ముగిసిపోయింది చెప్పడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని దయచేసి జంక్ ఫుడ్ అంటే తెలుసా మీకు? జంక్ ఫుడ్, కుర్కురేలు, బర్గర్లు, పానీపూరీలు, పిజ్జా, నూడిల్స్, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్డే. ఇవన్నీ కూడా దయచేసి మానేయండి. చక్కగా ఇళ్లలో తల్లి చేసి పెట్టిన కూరలు తినండి, లేదు మీరే వంటలు నేర్చుకోండి. ఆదివారం వచ్చిందంటే సరదాగా మీకు ఇప్పుడు సార్ చెప్పినట్లు ఓపెన్ చేస్తే గూగుల్లో అన్నీ వస్తాయి, టీవీ ఓపెన్ చేస్తే కుక్కరీ క్లాసెస్ వస్తాయి. ఏదో ఒకటి చూసి మీరే ఇంట్లో వండుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి, అందరికీ పెట్టండి, తినండి. కానీ బయట వస్తువులు కొనుక్కోవద్దు. అలాగే ప్లాస్టిక్లు, ప్రతిదీ ప్లాస్టికే. మనం జీవించేది ప్లాస్టిక్ ప్రపంచంలో. కవర్లు మానేయండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి సంచులు తీసుకొని వెళ్ళమని కూరగాయలకి. అలాగే హోటల్లో తిండి తెచ్చుకుంటున్నారు, క్యారియర్లు మానేసి ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు, అవన్నీ ప్లాస్టికే. వేడివేడి సాంబారు, అన్ని వేడివేడి కూరలు ఆ ప్లాస్టిక్ కవర్లో వేస్తే ఆ విషం కూడా వాటికి వస్తాయి. అలాగే నీళ్ళ సీసాలు కూడా ప్లాస్టిక్కే. మనం బిస్లరీ వాటర్ అని చాలా మంచినీరు తాగుతున్నామని అందరూ క్యాన్లు కొనేసుకుంటున్నారు, కానీ అది మంచి ఎండలో తిప్పుతున్నారు ఆ నీళ్ళ సీసాలు. ఆ విషవాయువులన్నీ కూడా ఎండకి ఆ నీళ్ళల్లోకి పోతుంది, అది మనం తాగుతున్నాం. సభకు నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను ఆర్ఎస్ఆర్ శారదా మెటర్నిటీ హాస్పిటల్ నుంచి వచ్చాను. 16 క్లినిక్ డిపార్ట్మెంట్లో ఉండి ప్రజలకంతా సేవలు అందించాను. ఇప్పుడు దాకా పెద్దలన్నీ చెప్పారు, అవన్నీ మీరు చెయ్యాలి అంటే మీరు శారీరకంగా మానసికంగా ముందు పటిష్టంగా ఉండాలి. అట్లా పటిష్టంగా ఉండాలి అంటే ముందు శారీరకంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. కలుషితమైన ఆహారం అనేది తీసుకోకూడదు. కలుషితమైన ఆహారం అంటే ఇప్పుడు బయట అమ్మేవి అవి ఎక్కువ తీసుకోకూడదు, అన్ని ఇంట్లో చేసుకునేవే తీసుకోవాలి. ఏదైనా కూడా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, అంటే వెజిటేబుల్స్ మనకు దొరికేయండి, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మనకి శారీరకంగా దృక్పథం అనేది ఏర్పడుతుంది. ప్లస్ మానసికంగా ఉండాలి. శారీరకంగా మానసికంగా దృఢత్వంగా ఉండాలి అంటే మీరు మెంటల్గా స్ట్రెస్ అనేది ఫీల్ కాకూడదు. ఎప్పుడు చదువులో ముందుండాలి అనుకునే దానికంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మీరు ఆలోచించాలి. దానికి కొంచెం సేపు యోగా అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆ యోగా అనేది చేస్తూ ఉంటే రోజుకు 1 అరగంట సేపు యోగా అనేది చేయడం వల్ల మానసికంగా మీరు బాగా దృఢంగా ఉంటారు. ఇవన్నీ మానసికంగా దృఢంగా ఉండడం వల్ల శారీరకంగా దృఢత్వం అనేది ఏర్పడుతుంది. అయిన తర్వాత నందకిషోర్ గారు మాట్లాడారు. ఇక్కడున్న పెద్దలందరికీ, అలాగే గ్రామస్తులకి, ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారములు. మనము మన జీవితంలో అనుకున్నన్ని సాధించాలా అంటే మన శరీరంలో అన్ని భాగాలు ఎలాగ ఇంపార్టెంటో కళ్ళు కూడా అలాగే ఇంపార్టెంట్. మన దేశంలో చూపుకు సంబంధించి దృష్టి లోపాలు చిన్నప్పుడే ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చిన్నప్పుడు పిల్లలకి ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, లేదా పిల్లలకి వాళ్ళకి దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల దృష్టి లోపాల వల్ల చాలా పర్మనెంట్ లాసెస్ ఉంటాయి. అందువల్ల స్కూల్ హెల్త్ క్యాంప్స్ కానీ, స్కూల్ స్క్రీనింగ్ క్యాంప్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు పిల్లలు వాలంటరీగా వాళ్ళ చూపు పరీక్షలు చెక్ చేసుకోవాలా. అలాగే ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి లేదా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ దృష్టి లోపాలకు సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్ చేసుకోవాలా. మన తర్వాత మీ చేస్తాను, మీరు చూస్తాను.
ఇప్పుడు మన చాలు టెంకాయ కొడతా ఉన్నాడు. నీళ్ళు వస్తాయి, చూడాలి, నీళ్ళు వస్తాయి టెంకాయలో పైకి ఎత్తాలి సారు. ఒక్కసారి అంటే తప్పని పెట్టాలి. అమ్మారెడ్డి సారు ఆ వేరులో వాటర్ ఉన్నంత వరకు ఆ చెట్టుకంతా అది ఏం చేస్తుంది, పచ్చగా ఉండేటట్లు చేస్తుంది. అలాగే కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎప్పుడైతే ఆ తల్లి సంతోషంగా ఉంటుందో, మీ అందరి అవసరాలన్నీ తీర్చేది ఎవరండి? మార్నింగ్ బాక్సులు పెట్టి జడలేసి డ్రెస్సులు వేసేది అంతా ఎవరు? తల్లి. సో ఆ తల్లి హ్యాపీగా ఉండాలంటే ఆమె ఆరోగ్యంగా ఉండాలి. సో వర్షిప్ ద పేరెంట్స్, ఒబే ద పేరెంట్స్, కేరింగ్ ద పేరెంట్స్. లాస్ట్లీ ఏం చేయాలి? వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇదే నా మెసేజ్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు, టీచర్స్కి కూడా నా నమస్కారాలు. మనం నిద్ర లేచినప్పటి నుంచి మాట్లాడేది, నవ్వేది, తినేది అన్ని దేంతో? చేతులతో. నమిలేది పళ్ళతో. అట్లాంటి పళ్ళ గురించి కొంతవరకు ఈరోజు తెలుసుకుందాం. మాల్ అనేది స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. సో ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నైట్ టైం 2 పూట్ల, మార్నింగ్ అండ్ నైట్ టైం తిన్న తర్వాత నీట్గా బ్రష్ చేసుకోవడం వల్ల ఇలాంటివి రాకుండా ఉంటాయి. ప్లస్ ఏది తిన్నా కానీ మనం వెంటనే నీళ్ళు వేసుకొని పుక్కిలి చూసాం. అసలు మనకు టైం ఉండదు కదా, అంత టైం అస్సలు ఉండదు కదా. టీచర్స్ కూడా ఈటం లేదనుకుంటా మీకు పుక్కిలి చూసేంత టైం. సో ఏది తిన్నా కానీ వెంటనే నీళ్ళు వేసుకొని పుక్కిలి చూసేయడం, ఇవి కానీ పాటించగలిగితే మనం పుచ్చులు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే చిగుర్ల వ్యాధుల గురించి తెలుసుకోవాలి మీరు. మెయిన్గా పంటిలో గార చేయడం, జింజైవైటిస్ అంటాం, ఇంకోటి పయోరియా లేదా పెరడోంటైటిస్. సో ఈ పళ్ళ మీద చేరిన ఆహారం ఫస్ట్ మెత్తగా ఉంటుంది, ఆ తర్వాత మనం కేర్ తీసుకోకపోవడం వల్ల ఇది గట్టిగా ఫామ్ అయ్యి గారలాగా చేరుతుంది అన్నమాట. దీనివల్ల ఎలా ఉంటుందంటే మనకి చిగుర్ల నుంచి రక్తం రావడం, చిగుర్లు వాపులు రావడం, నోటి నుండి దుర్వాసన అనేది రావడం, ఇవన్నీ నోటీస్ చేస్తాం అన్నమాట. ఈ జింజైవైటిస్ లేదా పయోరియా, పెరడోంటైటిస్. సో ఈ ఇన్ఫెక్షన్ అలాగే కొనసాగడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా పళ్ళు లూజ్ అవ్వడం, చిగుర్లు జారిపోవడం, పళ్ళు జారిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో 2 పూట్ల నీట్గా బ్రష్ చేసి బాగుంటుందని క్యాన్సర్ హాస్పిటల్ నుండి వచ్చున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పటి వరకు మీకు అందరూ చెప్పారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద చెప్పారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? అన్నీ నేర్చుకున్నారా మీరు? ఎలా ఉండాలా, ఏంటి, పరిశుభ్రత ఎలా పాటించాలా అనేది. అలానే ఇప్పుడు మరి ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే పరిశుభ్రత. ఇప్పుడు పర్సనల్ హైజీన్ అంటారు. ఇప్పుడు మీకు పీరియడ్స్ వస్తాయి, పీరియడ్స్ వచ్చినప్పుడు శుభ్రత ఎక్కువ ఉండాలా, అవునా? ప్యాడ్స్ రెగ్యులర్గా మార్చుకోవాలా. మార్చుకుని కూడా టైం ఉండట్లేదు. టైం లేనప్పుడు, వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు మీతో ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇంట్లో కోడలు ఉంటుంది లేదా కూతురు దగ్గర ఉంటుంది, టైంకి ఇంత భోజనం వాళ్ళకి పెడుతున్నారే కానీ వాళ్ళ దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు వాళ్ళతో కూర్చొని మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఒకరోజు తినలేదు ఎందుకమ్మా తినలేదు, ఒకరోజు వాళ్ళు నలతగా ఉన్నారు ఎందుకు అలా ఉన్నావు అని అడిగే వాళ్ళు లేకపోయేటప్పటికి వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఏది జుట్టు తిప్పాలా, ట్రీట్మెంట్ ఇప్పించాలా, ఇవంతా దీంతో ఎన్నో నెలలు పడుతుంది. అదే మనం అంటే ఫస్ట్ స్టేజ్లో అంటే వాళ్ళతో కమ్యూనికేషన్, ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళతో కమ్యూనికేషన్లో ఉంటామో వాళ్ళకి ఏదైనా చిన్నది ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు మనం చూపించామనుకో, అది ఏమైనా ప్రథమ దశలో మనం దాన్ని క్యూర్ చేయడానికి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దయచేసి మా పిల్లలందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అలానే ఇప్పుడు మేడం చెప్పారు, తల్లిదండ్రులు ఫ్యామిలీకి తల్లి ఇంపార్టెంటే, తండ్రి ఇంపార్టెంటే, అవునా? తల్లి మనకి అన్నీ చేస్తారు. కత్తి పైకి చెప్పాలి, వేయాలి, చెల్లు కత్తి పండి గట్టి చెప్పండి, చెప్పాలి, వేయాలి,
గట్టిగా చెప్పట్లేదు, అందుకని అతుక్కోవట్లేదు. సో చూసారా మ్యాజిక్? సో ఎవరికైనా డౌట్ వచ్చింది ఎందుకు అతుక్కున్నావు కదా? కింద ఇద్దరు పిల్లలు రావాలి, ఇద్దరు పిల్లలు రావాలి అన్నారు. రండి ముందున్న పిల్లలు. పైన కింద ఉన్నాయి. ఒకసారి విలువ తప్పని పెట్టాలి, మంత్రం చెప్పాలి. ఓం భీం భీం కలగత్త కాంకారమ్మ అంకలమ్మ పౌరమని అయిపోవాలి అయిపోవాలి. ఓం భీం ఒకసారి చెప్పాలి గట్టిగా అయిపోయిందా? బాగుంది. ఎప్పుడైనా ఒకటి మంత్రం ఇద్దరు మంత్రం వేశారు, వేశారా? వేయలా. అందుకని మ్యాజిక్ చాలా ఉన్నాయి. ఈసారి సౌత్ మొత్తం పెట్టినప్పుడు ఆంటీ చైతన్య ఒక్క నిమిషం పిల్లలందరూ కూర్చోండి. సరే నాకు ఎండాకాలమా చలికాలమా వానాకాలం? వానాకాలమా? ఎక్కడ వానలు వస్తాను? మనకి ఏ కాలం లేకుండా అయిపోయింది. సరే ఒక ఊర్లో బాగా మంచు పడుతూ ఉంది. బాగా వినండి, మంచు పడుతూ ఉంది, విపరీతమైన మంచు. సో ఆ మంచులో ఒక పక్షి ఎగురుకుంటూ పోతా ఉంది. ఎక్కువ మంచు ఉన్నప్పుడు ఏమవుతుంది? పక్షాన చలి పట్టి వణికి మొద్దు కట్టుకొని కింద పడిపోయింది. సో కింద పడిపోయినటువంటి ఆ పక్షి పాపము గిలగిలా అల్లాడుతూ ఉంది. అల్లాడుతూ ఉంటే అటుగా పోతున్నటువంటి ఒక ఆవు పాడేసింది దాని మీద. పాడు ఎట్లా ఉంటుంది? వేసినప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ చల్లగా వణుకుతున్నటువంటి ఆ పక్షి పేడలో పడి వేడి పుంజుకొని మళ్ళీ మామూలు స్థితికి వచ్చి డాన్స్ చేయడం, అంటే పాట పాడుకుంటూ ఉంటుంది. పాట పాడుకుంటూ ఉంటే అటుగా పోతున్నటువంటి ఒక పిల్లి వచ్చి ఏంది ఎక్కడో మంచి సాంగ్ వస్తుందని చెప్పేసి ఆ పేడనంతా లోడేసి ఆ పక్షిని తినేసింది. సో ఈ కథలో మన నేర్చుకోవాల్సింది ఏంటి? ఏం తెలిసి వచ్చింది? ఇప్పటిదాకా మీకు ఎంతోమంది ఎన్నో చెప్పున్నారు. మన మీద బురద చల్లేటోళ్ళు మన శత్రువులే కాకపోవచ్చు. శాఖ అధ్యక్షుడు దశ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. పిల్లలకి ఆరోగ్య సూత్రాల గురించి, అలాగే ప్రశ్నించే తత్వాన్ని నేర్పాల్సిన అవసరం గురించి మేము ప్రధానంగా శిక్షణ ఇస్తాం. 1-2 గంటలు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి డిఓ గారు, ఆర్ఐఓ గారు వచ్చారు. నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మహిళా డాక్టర్లు, వారి సిబ్బంది అంతా కూడా వచ్చారు. ఆడపిల్లలకి ఈ వయసులోనే ఆరోగ్యం గురించి, భవిష్యత్తులో రావడానికి లేకుండా వాడిని నివారించడానికి వీలయ్యేటట్లుగా క్యాన్సర్ గురించి అవగాహన కలిగించినట్లయితే ప్రయోజనం ఉంటుందని చెప్పి వారు చెప్పారు. అలాగే మా వేదికకు సంబంధించినటువంటి నాయకులందరూ విద్యార్థులను ఏ విధంగా భవిష్యత్తు సందర్భం చేయాలి, విద్యను ఏ విధంగా ప్రయోజనకరంగా మార్చాలనే విషయాలన్నీ మేము చర్చించి చెప్పాం. మ్యాజిక్ రూపంలో మీకు సులభంగా అర్థమయ్యేటట్టు కూడా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో సార్. సార్ రండి ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఉండండి సార్. సార్ ఒక్క సెకండ్ సార్. సార్ 1 more ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ కొంచెం స్మైలీగా ఉండండి సార్. మేడం సార్ స్మైలీగా ఉండండి అందరూ. థ్యాంక్ యూ సార్.
ఉపన్యాసం